ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. ఎస్ఏ అనగానే బుల్లెట్ పక్కన లాఠీ, ఆ సౌండ్ కి చాలా మంది కంట్రోల్ లేదు. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. ఐరాన్లో అంటే ఒక బుల్లెట్ ఉంటేనే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గుర్తింపు. ఆ సౌండ్ కి ఏ వెహికల్ ఉన్నా కూడా గుర్తింపు ఏం లేదు. అప్పుడు నాకు ఒక బుల్లెట్ ఉండేది. బుల్లెట్ సౌండ్ వచ్చింది అంటే రాత్రుల పూట ఓ ఎస్ఐ రౌండ్స్ లో ఉన్నాడు, మూవ్మెంట్ లో ఉన్నాడు అంటే చెప్పగానే ఆటోమేటిక్ ప్రజల్లో తెలిసిపోయేది. అంటే మీకు ఐరాన్లో గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. పాటూరు దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఒక 50 years బాడీ అనుకుంటాను. రాబోయే తరానికి కూడా చెప్పేది ఒకటి, కావలసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చిత్తూరులో సీకే బాబు అనే ఒక వ్యక్తి బాగా రౌడీజం ఉండేది కదా. సీకే బాబు మీద 2 సార్లు అటాక్ చేయడం జరిగింది. ఆ రెండింటిలోని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేనే. 2 సంవత్సరాలుగా ముద్దాయిలు తప్పించుకుని ఉన్నారు. ఆ కేసులో కలవట్లో బాంబ్ బ్లాస్ట్, మీరు ఇక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి? బ్లాస్ట్ అయిపోయింది కదా. అవును, అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఉంటుంది కదా. అంటే లీడ్ అంటే ఎలా మీరు డెవలప్ చేసుకొచ్చారండి? ఫస్ట్ జరిగింది అది కాదు. ఫస్ట్ జరిగింది ఎక్కడ? బాంబే నుంచి అసైలెంట్స్ కొంతమంది వచ్చారు. ఇంత దగ్గరలో సీకే బాబు గారి ప్రాణాలు మిగిలిపోయాయి. దాంట్లోనే గన్మెన్ చనిపోయారు, మున్సిపల్ ఎంప్లాయీ చనిపోయాడు. అంతెత్తు పైకి ఎగిరి టాటా కాల్స్ అంతవరకు ఎగిరి కింద పడింది. సో మొత్తానికి సీకే బాబు నిజంగా మృత్యుంజయుడే, దాంట్లో అనుమానం ఏం లేదు. తిరుపతి ఈస్ట్ లో ఎక్కువగా క్రైమ్ కనిపిస్తుంటుంది, పీపీగాలు ఎక్కువ ఉంటారు, మరి వాటిని కంట్రోల్ చేశారు. ఇప్పటికి గుర్తుంది, జార్ఖండ్ వాళ్ళు దొంగ నోట్లు తీసుకొని వచ్చారు, మన తిరుపతి ఈస్ట్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకనొక ఫైన్ టైంలో దే లెఫ్ట్, వెళ్ళిపోయినారు పోలీస్ స్టేషన్ నుంచి. వెళ్ళిపోయారు, మరి ఏం చేద్దాం. ఎస్పీ గారు ఏం రవి ఇలా చేసేవన్నారు. 48 hours లో తీసుకొచ్చాం. 5 years కన్విక్షన్ వచ్చింది ఇదే తిరుపతి ఈస్ట్ లో. మదనపల్లి కేసు కొత్తాం. ఆ అమ్మాయిని అసలు కేసు వివరాలు చెప్పండి. కేసు వివరాలండి, కరెక్ట్గా 7/11/2019 ఒక ఫ్యామిలీ పెళ్లికి వచ్చారు. 5 years పాప మిస్ అయిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని బయటికి వెళుతూ ఉంటే అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో ఐస్ క్రీమ్ వెనక్కి తీసుకోవడం జరిగింది. వాడు కంపేర్ చేసుకున్నాం, వీడెవడు 4-5 days లో మాకు క్లూ వచ్చింది. ముద్దాయి ఎక్కడికి పోయాడు? ఛత్తీస్గఢ్కి పోయాడు. గుండు చేయించుకున్నాడు, వచ్చాడు, అరెస్ట్ చేసాం, రిమాండ్ పంపించాం. సార్ ఆ కేసులో వాడిని పట్టుకొచ్చారు. మీరేమన్నా డిఎస్పీగా చూడలేదు, దాంట్లో I1 నేనే. ఇప్పుడు నెక్స్ట్ డాగ్ స్క్వాడ్ తో ఒక కేసు వచ్చింది. షీ ఈజ్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ 2 fellows, ఇద్దరితో. అలాగే ఇలిసిట్ రిలేషన్ కు దారి తీసింది. వేరే మార్గం లేదని చెప్పి ఒక డిసిషన్కి వచ్చారు. మనం బోయకొండకి వెళ్దాం రండి అన్నారు, నగలేసుకొని రమ్మన్నారు. ఇక్కడ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చింది, ఈమె కనపడలేదండి అని చెప్పి. డాగ్ స్క్వాడ్ పిలిపించి స్మెల్ చేయించి, డాగ్ రియలీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంటే నియర్ బై సరౌండింగ్ ప్లేస్లు అన్నీ తిరిగింది. అది ఏం చేసింది, బోన్స్ అన్నీ కూడా చూపించింది. ఇట్ విల్ గివ్ ఎ గుడ్ సైన్స్ కూడా, వాస్తవం కూడా. నేను మీ గురించి రీసెర్చ్ చేశాను, అందరూ బాగా చెప్పారు హానెస్ట్ ఉంటాడని, కానీ కోపం ఎక్కువ. ఒకటి, మనం బ్రతుకుతున్నామంటే ఈ యూనిఫామ్ పెట్టిన భిక్షే, వేరే ఏం లేదు. నాకు ఈ రోజు రిప్యుటేషన్ ఇచ్చినది ఈ యూనిఫామే. ఏ వ్యక్తికైనా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి రిప్యుటేషన్ ఇస్తుంది. ఎందుకంటే నాకు రిప్యుటేషన్ నా వల్ల రాదండి, మా వాళ్ళు కష్టపడితేనే నాకు ఈ రోజు ఇంటర్వ్యూ స్టేజ్ నేను వచ్చానంటే అది నా గొప్పతనం కాదు. అది నా కింద పనిచేసే డ్రైవర్ దగ్గర నుంచి, ఫోన్ వెయిటింగ్ దగ్గర నుంచి, నా ఐడబ్ల్యూ దగ్గర నుంచి, నా డిఎస్పీ సీసీ దగ్గర నుంచి వాళ్ళందరూ కలబోస్తేనే నాకు ఈ రోజు ఈ రిప్యుటేషన్ వచ్చింది. సో అందుకే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్, వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు కె రవి మనోహరచారి గారు, డిఎస్పీ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్. రవి మనోహరచారి గారు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఒకవేళ చేస్తే ఆ కేసులో ఛార్జ్ షీట్ వేసే వరకు ఆయన ఖచ్చితంగా పగడ్బందీగా చేస్తారు. అంటే ఎక్కడ కూడా నిందితుడి తప్పించుకోవడానికి వీలు లేకుండా, మర్డర్ కేసు అవనండి, రేప్ కేసు జరిగినండి, ఏ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తారని ఆయనకు ఒక పేరుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం కేసులో పోక్సో చట్టం దాన్ని అమలు చేశారు. ఆ పోక్సో చట్టం అమలు చేసినప్పుడు ఏదో తూతూ మంత్రంగా కాకుండా మొత్తం బడ్డీనంతా బాధ్యతంతా ఐఓ మీద పెట్టకుండా ఒక సబ్ డివిజనల్ ఆఫీసర్గా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ కూడా నిందితులు తప్పించుకోకుండా ఉండడానికి సాక్ష్యాధారాలు పూర్తిగా సేకరించబట్టే ఆ కేసులో ఉరిశిక్ష పడింది మొట్టమొదటిసారిగా. అంటే ఒక సబ్ డివిజనల్ ఆఫీసర్ కింద స్థాయి వరకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆయనకు ఒక ఇంట్రెస్ట్.
అంతేకాకుండా ఆయన మాబ్ కంట్రోల్లో కానీ లేదు ఏదో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు. అంటే ఆయన ఎస్ఐగా ఉన్నప్పటి నుండి ఇప్పుడు వరకు డిఎస్పీ వరకు ఏ కేసు పట్టుకున్నా ఆయనే స్వయంగా ఛార్జ్ షీట్ రాసుకోవడం, అంటే రైటర్ల మీద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఆయన ఛార్జ్ షీట్ ఆయనే రాసుకొని కేసు వేయడం అనేది ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఎక్కువ శాతం చిత్తూరు జిల్లాలో పనిచేసిన రవి మనోహర్ గారు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో పనిచేస్తున్నారు. మదనపల్లిలో క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంది, ఆయన 91లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా మారింది, ట్రెడిషనల్ క్రైమ్ ఉన్న టైంలో వచ్చిన ఆయనకి తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది, దాని తర్వాత సైబర్ క్రైమ్ కూడా చూస్తున్నారు. ఈ 3 క్రైమ్లను ఏ విధంగా చూస్తున్నాం, రాబోయే కాలంలో క్రైమ్ రేటుగా ఎలా పెరుగుతుంటుంది, క్రైమ్ నేచర్ ఎలాగ పెరుగుతుంది అనే అంశాలతో పాటు ప్రజలకి పోలీసులకి మధ్య ఒక గ్యాప్ అనేది ఇంకా కనిపిస్తుంది. ఆ గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలని విషయాల్ని సార్ నడి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. కె రవి మనోహర్ గారు, ఇటీవల కాలంలో మదనపల్లి జరిగిన ఆ కేసు విషయంలో మీ పేరు ఒకసారి ఫార్మస్లోకి వచ్చింది. అంటే ఆ కేసులో పోక్సో చట్టంలో ఫస్ట్ టైం ఉరిశిక్ష పడడం అనేది ఇక్కడ రికార్డు. అవును, పోక్సో చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ లైఫ్ అనేది తీసుకురావడం, దాన్ని మార్చుకోవడం అనేది, అంటే ఒక సబ్ డివిజన్ సూపర్విజన్ ఆఫీసర్గా కాకుండా మీరు కూడా ఒక ఐఓలాగా కింద సాగి వెళ్ళడం అని చేయడం అన్నది, మీకు టీంకి సపోర్ట్ రావడం, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కరెక్ట్గా ఉండడం ఎంతో ఆ కేసు సక్సెస్ఫుల్గా వచ్చింది. అవును. అంటే మీరు 91లో వచ్చేసరికి ఇది ఇంకో ట్రెడిషనల్ క్రైమ్, అంటే ఇప్పుడు దొంగ అనగానే మీసాలు ఉంటాయి, చొక్కు ఉంటుంది, లేదా గీత చొక్కా ఉంటుంది అనే దీంట్లో వచ్చారు మీరు. తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, సైబర్ క్రైమ్, ఇప్పుడు దొంగ ఎవడో దొర ఎవడో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం కనిపిస్తాం. వాస్తవం. ఓకే, ఈ నేచర్ మారుతున్న కొలిది మనం ఎలా పోలీస్ స్టైల్ ఎలా మారాలి అంటే, ఎప్పుడులాగే గతంలో ఒక నైట్ హెచ్బి జరిగింది లేదా డే హెచ్బి జరిగింది అనగానే పలానా వాడు తీసుకొచ్చాడు, పలానా వాడు చేశాడనే కాకుండా ఇప్పుడు దొంగలు మనలో ఉంటున్నారు, దొరలు మనలో ఉంటున్నారు. కాబట్టి ఆ పాలు నీళ్ళని ఏ విధంగా వేరు చేయాలని చెప్పే ముందు సార్ రవి మనోహర్ గారు కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్గా యూనిఫామ్ వేస్తానని నేను అనుకోలేదు, కానీ మా నాన్నగారు టీచర్, రిటైర్ అయిపోయారు. ఈజ్ నో మోర్ నవ్ ఆల్సో. సో మా ఫాదర్కి ఒకటి కళ ఏమంటే నా కొడుకు గెస్టెడ్ ఆఫీసర్ కావాలని ఒక కళ మా ఫాదర్కి. గ్రేడింగ్తో సైన్ చేయాలని. గెస్టెడ్ ఆ కాలంలో గెస్టెడ్ ఆఫీసర్ ఇన్ ద సెన్స్ ఆయనకు ఒక లెక్చర్ అయితే గెస్టెడ్ ఆఫీసర్ కింద లెక్క. సో నా కొడుకు ఒక లెక్చర్ కావాలి, గెస్టెడ్ ఆఫీసర్ కావాలి, గ్రేడింగ్తో సంతకం పెట్టాలని కోరిక ఉంది. కానీ అది ఎందుకో మరి అటువైపు వెళ్ళలేదు. కానీ ఆపర్చునిటీ వచ్చింది. ఈ 91లో ఈ 90లో నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎస్ఐస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కర్నూలు అండి. ఓకే, కర్నూలు దగ్గర ఎక్కడ? కర్నూలు టౌనే. సో ఎగ్జామ్ రాయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 92లో సెలక్షన్ యాక్చువల్ 91లో రావాల్సింది, 92లో వచ్చింది. బట్ 91 సీనియారిటీ వచ్చింది అనుకోండి మాకు. సో అలా ఈ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. మా వాళ్ళు ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధపడి ఎవరు లేరు. బంధువర్గంలో కానీ నాకు తెలిసిన అప్పటికి తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు. మొట్టమొదటి మా కుటుంబంలో కానీ మా మొత్తం కమ్యూనిటీలో కూడా పోలీస్ ఆఫీసర్కి నేనే ఉన్నాను అప్పుడు. సో విధి లిఖితాన్ని మనం ఏం చేయలేము, కానీ వచ్చేసాను అట్లా. సో కాబట్టి మా ఫాదర్ అలా ఆయన యొక్క కళ ఈ విధంగా గెస్ట్ ఆఫీసర్ కావడం జరిగింది. ఓకే సార్, అనంతపురం పీటీసీ ట్రైనింగ్? అవునండి. రైట్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాకు ఫస్ట్ పోస్టింగ్ కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులతో ఐరాలే పడింది నాకు. అప్పుడు ఇప్పుడు కాణిపాకం పోలీస్ స్టేషన్, అప్పుడు కాణిపాకం పోలీస్ స్టేషన్ లేదు, అప్పుడు ఐరాల పోలీస్ స్టేషనే ఉంది. సో ఐరాల పోలీస్ స్టేషన్ అది ఆ కాలానికి కూడా లిటిగెంట్ పోలీస్ స్టేషనే, ఆ కాలానికి కూడా. అయితే మాకు ఒకటేనండి, ఎంత లిటిగేషన్ ఉన్నా మనము ఖచ్చితమైనట్టుగా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు కొంత లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారు, కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంది. కాబట్టి అప్పుడున్న దాన్ని బట్టి కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే కూడా జనాలు బాగా లైక్ చేసేవాళ్ళు. అప్పుడు వాస్తవంగా కూడా మనం ఏం చేసినా కూడా లేదు ఎస్ఐ కరెక్టర్ బాబు, ఎస్ఐ కరెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ అప్పుడు ఉండేది ఆ కాలంలో కూడా. మనం అప్పుడు కూడా మనం కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చాం కాబట్టి ఏ ఒక్క చిన్న మనం ఎదుటివాడికి మంచి చేసామంటే గొప్ప అనుభూతిని ఇచ్చేది. అప్పుడు చిన్న సాయం చేయడం, అదేం పెద్ద సాయమే ఉండదు, చిన్న సాయం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చేది ఆ కాలం. అంటే మీరు 91లో వచ్చేసరికి మీరు చెప్పినట్లుగా పోలీస్ అనగానే పబ్లిక్లో ఇమేజ్, ఒక రెస్పెక్ట్ ఉండేదండి. పోలీస్ చూడగానే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ ట్రెడిషన్ నుంచి బయటకు వచ్చారు. అవునండి. మీరు పనిచేస్తున్న టైంలో ఒక పోలీస్ అనగానే, ఒక ఎస్ఐ అనగానే ఒక బుల్లెట్, ఒక పక్కన లాఠీ, ఆ సౌండ్కి చాలా మంది కంట్రోల్ అయ్యేది, చిన్న డిస్టర్బెన్స్ కూడా. అవునవును. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి ఐరాన్లో, ఆ అట్మాస్ఫియర్లో.
అక్కడ అక్కడ అదే అప్పుడు ఎస్ఐ అంటే ఒక బుల్లెట్ ఉంటేనే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గుర్తింపు. అవును, మిగతా ఏ వెహికల్ ఉన్నా కూడా గుర్తింపు ఏం లేదు. బుల్లెట్ సౌండ్ కి సెంటర్ కంట్రోల్ అవ్వాలి కదా. అప్పుడు నాకు ఒక బుల్లెట్ ఉండేది ADQ 112 అని, ఆ పేరులో నంబర్ కూడా 112 అనే నంబర్ ఉండేది, ADQ 112. అది కర్నూలు లో సెకండ్ హ్యాండ్ అప్పుడు తీసుకున్నాను. సో నాకు ఐరాల అనేటప్పటికీ కాణిపాకం ఐరాల జ్యూరిడిక్షనే, అదేవిధంగా చిత్తూరు కూడా పక్కనే, ఎందుకంటే మా డిఎస్పీ ఆఫీస్ చిత్తూరే, సో ఎస్పీ ఆఫీస్ చిత్తూరే. మాకు ఒక్కటి ఏంటంటే సర్కిల్ ఆఫీస్ మాత్రం పాకాల్లో ఉండేది. సో మేము ఎప్పుడు అర్ధరాత్రి లేకుండా ఇప్పుడు కొత్త ఇది కదా, ఫస్ట్ ఎస్ఐ అనేటప్పటికీ ఆ బుల్లెట్ వల్ల ఒకటి ఇప్పటికీ కానీ అప్పటికి కానీ ఒక తేడా ఏంటంటే, బుల్లెట్ సౌండ్ వచ్చింది అంటే రాత్రుల పూట ఓ ఎస్ఐ రౌండ్స్లో ఉన్నాడు, మూమెంట్లో ఉన్నాడు అంటే చెప్పగానే ఆటోమేటిక్ ప్రజల్లో తెలిసిపోయేది. ఇప్పుడు ఏ ఎస్ఐ బుల్లెట్ వాడుతున్నారు? ఎవరు వాడట్లే బుల్లెట్లు. ఇప్పుడు అంతా ఏంది, 2 వీలర్ వాడుతున్నారు, లేదంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4 వీలర్ వాడుతున్నారు. బుల్లెట్ చేతులు లాఠీ కూడా లేవు, లాఠీ కూడా ఉండట్లా. కరెక్టే. అయితే కాబట్టి మనం ఎంత రాత్రి మనం మూమెంట్ ఇచ్చినా కూడా అన్లెస్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఇప్పుడు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు అనేటువంటి అనుకునే పరిస్థితి లేదు. అప్పుడు అలా కాదు, ఒక బుల్లెట్లో తిరుగుతున్నాయంటే అబ్బాయి 11 ఎస్ఐ గారు 11 గంటలకు ఈ టైంకి వస్తారు, కరెక్టే. రాత్రి షాపులు మూయించే టైంలో ఎస్ఐ కంపల్సరీ వస్తాడు అనేటువంటిది అప్పుడు ఉండే మెసేజ్ వచ్చేది. అంటే మీరు తిరిగే టైంలో బుల్లెట్లు తక్కువ ఉండే కాబట్టి ఇప్పుడు బుల్లెట్లు ప్రతి గలీలో కూడా ఉన్నాయి కదా, ప్రతి వీధిలో కనిపిస్తున్నాయి. కరెక్టే. కానీ అప్పుడు బుల్లెట్లు తక్కువ ఉన్నా, ఇప్పుడు బుల్లెట్లు ఎక్కువన్నా కూడా ఎస్ఐని బుల్లెట్ మీద తిరగదని ఎవరు చెప్పట్లేదు కదా. కానీ సరే, మీరు చెప్పిన పాయింట్ బాగుంది. మరి ఇన్ని బుల్లెట్ల మధ్యన ఎస్ఐ బుల్లెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? టైం ఇప్పుడు బుల్లెట్ తిరుగుతుంది. ఇప్పుడు డే టైంలో కూడా బోల్డెన్ తిరుగుతాయండి బుల్లెట్స్, కానీ డే టైంలో పెద్ద ఇంపాక్ట్ ఏం కనపడదు. కానీ నైట్ టైంలో తిరిగే బుల్లెట్కు డే టైంలో తిరిగే బుల్లెట్కి చాలా తేడా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి రాత్రి పడుకుని బుల్లెట్ సౌండ్ వచ్చింది అంటే అలా ఎవరన్నా తొంగి చూస్తే ఎస్ఐ తిరుగుతున్నాడు బుల్లెట్ మీద అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు ఆటోమేటిక్గా మేము తిరుగుతూ ఉంటే 11 అయిందా, ఎస్ఐ ఈ టైంకి వచ్చింటాడు, ఎస్ఐ తిరుగుతున్నాడు అనేటువంటి కన్ఫర్మేషన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు కన్ఫర్మేషన్ లేదు, అప్పుడు కన్ఫర్మేషన్ ఉండేది. సో అప్పుడు అందులో ముఖ్యంగా మాకేంటంటే అర్ధరాత్రి అపరాత్రి సందర్భాలు లేవు, పైగా ఎప్పుడేంటే అప్పుడు తిరుగుతూ ఉంటాం. ఈవెన్ చిత్తూరులో క్రైమ్ మీటింగ్ చూసుకొని నేను తిరుపతికి మన ఐరాలకు వస్తే కూడా ఈవెన్ రాత్రి 11 కూడా వచ్చేవాళ్ళు క్రైమ్ మీటింగ్. ఎందుకంటే అప్పుడు మాకు సవాంగ్ సార్ ఉండే, మాకు ఎస్పీకి కూడా ఈవెన్ అప్పుడు మిడ్ నైట్ వరకు కూడా క్రైమ్ మీటింగ్స్ జరిగేవి. సో అలా అప్పుడు మేము అక్కడ నుంచి చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు బుల్లెట్ సౌండ్కి ఎస్ఐ తిరుగుతున్నాడు బాబు అనేటువంటి ఫీలింగ్ ఉండే, జనాల్లో భయం ఉండే అప్పుడు. అంటే మీకు ఐరాల్లో గుర్తుండిపోయిన సంఘటన కూడా చెప్పండి, అంటే ఒక లాండర్ విషయం కానీ ఒక క్రైమ్ కానీ. ఐరాల్లో అంటే నేను అఫ్కోర్స్ అక్కడ ఒక మర్డర్ కేసు ఒకటి జరిగిందండి. అప్పుడు అంటే ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ అయినా కూడా నేనే దాన్ని ప్రత్యేకంగా చూడడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పుడు ఇన్స్పెక్టర్ గారు మొహిద్దీన్ గారు ఉండ్రి, హీఈస్ నో మోర్ నౌ. పాపం నన్ను బాగా చూసేవాడు, మీరు చేయండి రవి, నేను నువ్వు చేయి, నీకెందుకు, నేను ఉన్నాను కదా అనేవాడు. ఆయన కూడా అంతే, ఆయన కూడా స్వయంగా రాసుకునేవాడు ఆయన కూడా. బట్ అప్పుడు నేను ప్రొబేషనర్ కాబట్టి ఆయన నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావో చూద్దాం అని చెప్పి మాకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఆ కేసులో చవటపల్లి దగ్గర, అక్కడ పాటూరు దగ్గర, అదేదో ఊరు గుర్తులేదు కానీ పాటూరు దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఓకే, పాటూరు దగ్గర ఎప్పుడు సమ్వేర్ 93లో అప్పుడు వెళ్ళిన తర్వాత చూసాం ఒక 50 years బాడీ అనుకుంటాను, గొంతులో కూడా ఇంజురీస్ ఉన్నాయి, అట్లా ఓవరాల్ బాడీ ఇంజురీస్ ఉన్నాయి. ఎలా జరిగింది ఏం జరిగింది అప్పుడు డైరెక్ట్ విట్నెసెస్ లేరు, ఏం జరిగింది ఎలా జరిగింది సరే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఆ కేసులో వాడికి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది మాకు. అంటే ప్రొబేషనర్గా నాకు ఛాయిస్ ఇవ్వడము, ఛాన్స్ ఇవ్వడం, అవకాశం ఇవ్వడం ఆ ఇన్స్పెక్టర్ గారు. సార్ ఇప్పుడు ఆ అన్నోన్ బాడీ అని మీకు వెళ్ళుంటున్నారు. ఫస్ట్ అన్నోన్ బాడీలో ఆ ఇంక్వెస్ట్ చేయడం కానీ, అంటే ఫస్ట్ ప్రొబేషనర్ ఎస్ఐగా మీరు ఏం చేశారు చెప్పండి? అంటే ఇంక్వెస్ట్ ఇన్స్పెక్టర్ గారు చేశారు, కానీ మిగతా ఆయన చేసే విధానం అంతా కూడా నాతోనే చేయించాడు. అచ్చా, రైటింగ్ అంతా మీరు కంప్లీట్గా నాతోనే చేయించాడు, నాకు ఆ విధానం చెప్పాడు. కాబట్టి దాంట్లో ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి. ఈవెన్ చాలామంది ఇంతకుముందు పోస్ట్ మార్టం అంటే నిజంగా ఐఓలు స్వయంగా పోస్ట్ మార్టంకి వెళ్ళి పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే కూడా నిజంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు హయాడ్ బోన్ అంటే ఎలా ఉంటుంది, దాని ఫ్రాక్చర్ అయితే ఎలా ఉంటుంది, మిగతా లిగేచర్ మార్క్ అంటే ఎలా ఉంటుంది, ఈ హ్యాంగింగ్ అయితే ఎలా ఉంటుంది, అదే థ్రాట్లింగ్ అయితే ఎలా ఉంటుంది, ఇంటర్నల్ చేంజెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది అప్పుడు మాకు పర్సనల్గా మమ్మల్ని పోయేవాళ్ళం న్యాచురల్గా. సార్, ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళిన తర్వాత ఏం ప్రిజర్వ్ చేయాలి, ఎలాగ దాన్ని ఇంక్వెస్ట్ చేయాలి, పంచనామా ఏం చేయాలి, మీకు ఏం నేర్పారు? అంటే మీకు నేర్పుండొచ్చు, మీ తర్వాత వచ్చే జనరేషన్కి అదొక లెసన్గా ఉంటుందని. ఏ దేనికైనా ఒకటే ముఖ్యమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.
అది ఎందుకంటే అయితే మనము ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ వస్తే సీన నేరస్థలం గురించి ఎఫ్ఐఆర్ వచ్చిందా కంప్లైంట్ వచ్చిందా అనేటువంటి దాని కొరకు వెయిట్ చేయకోకుండా ఎంత త్వరగా మనం సీన్ ఆఫ్ ఎఫెన్స్ చేరుకొని దాన్ని ఎంత త్వరగా ప్రొటెక్ట్ చేయగలిగితే మనకు అన్ని క్లూస్ ఉంటాయి. వాస్తవం కూడా అది నగ్న సత్యం అది. ఎందుకంటే ఇన్ని 30 సంవత్సరాల సర్వీస్లో కూడా మాకు వస్తున్న క్లూస్ అన్నీ కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ నుంచే మేము ముఖ్యంగా. సో అది ఇప్పుడు ఉండే ఎస్ఐస్కి కానీ ఇంతకుముందు పనిచేస్తున్న ఇక రాబోయే తరానికి కూడా చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎక్కడో మర్డర్ జరిగిందని ఫోన్ వస్తుంది, అరే ఇంకా కంప్లైంట్ రాలేదు కదా మళ్ళీ చూద్దాంలే, కంప్లైంట్ వచ్చినప్పుడు పోదాంలే అనేటువంటిది కాకుండా సమాచారం వచ్చిన వెంటనే ఇమీడియట్గా సీన్ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మనకు కావలసినంత మెటీరియల్ దొరుకుతుంది, దానికి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అచ్చా, మనం ఎంత డిలే చేస్తుంటే అంత ఇగ్నోర్ డిటేరియడ్ అయిపోతుంది. ఎందుకంటే జనాలు తాకిడి ఉంటుంది, అందరూ వస్తారు, అందరు సీన్ డిస్టర్బ్ చేస్తారు. ఒకవేళ రేపు డాగ్ స్క్వాడ్ని పిలిపించుకోవాలనుకోండి, ఏమైపోతుంది, డాగ్ స్క్వాడ్ ఇట్ కాంట్ గో అండ్ ఇట్ కాంట్ స్మెల్ ది పర్టికులర్ థింగ్. అదే మీరు తొందరగా పోయి చేసిన అనుకో, మాక్సిమం టు ది ఎక్స్టెంట్ ఎంత తొందరగా పోయి అంత రేపు ప్రొటెక్ట్ చేసుకుని రేపు డాగ్ స్క్వాడ్ కూడా మనకెందుకు డాగ్ స్క్వాడ్ కూడా లీడ్ ఇస్తుంది. అది జనరల్గా ఏమనుకుంటే డాగ్ స్క్వాడ్ ఏమి ఇస్తుందిలే ఏముంటుందిలే అనేటువంటి ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. డాగ్ స్క్వాడ్ కూడా మనకు లీడ్ ఇస్తుంది. దానికి సంబంధించి నేను ఒక కేసు నేను చెప్తాను సబ్సిక్వెంట్గా, నెక్స్ట్ అది వచ్చినప్పుడు చెప్తాను నేను. రైట్ అండి. సో డాగ్ స్క్వాడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? సో ఐరాల తర్వాత నేను చిత్తూరు ట్రాఫిక్ వచ్చానండి. నేను చిత్తూరు ట్రాఫిక్ అప్పుడు చాలా చిన్న రోడ్స్ అని, ఇప్పుడు కొంత పెద్దగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కానీ బట్ చాలా నేరో రోడ్స్ యాక్చువల్గా కూడా చిత్తూరు హై రోడ్ ఉంది, చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి. అప్పుడు కూడా మాకు విపరీతమైన ఆటోసు, ఎక్కడ పడితే అక్కడ ఆటోసు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్, ఎక్కడ పడితే అక్కడ బస్సెస్ పార్కింగ్, ప్రైవేట్ బస్సెస్ పార్కింగ్, ఇవన్నీ కూడా చాలా ఉండే. అదేవిధంగా హై రోడ్లో ఫస్ట్ నాకు చాలా బాగా గుర్తుంది, హై రోడ్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ ఒక లేన్ మెయింటైన్ చేయాలనేటువంటి నా ఇంటెన్షన్. అప్పుడు అంటే ఒకటి ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా వెహికల్ లేకపోయి ఓవర్టేక్ చేస్తే పర్లేదు, కానీ మనకి ఎక్కడ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు ట్రాఫిక్ సెన్స్ లేదండి. టు బి ఫ్రాంక్, ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎందుకంటే మొన్న కూడా మేము అనుభవించాం బాధలు. ఏమంటే ఒక వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్ వెనకే పోవాలన్న కామన్ సెన్స్ ఉండదు. ఎంతసేపు ఆ వెహికల్ ఓవర్టేక్ నువ్వు ఓవర్టేక్ చేస్తే ఏమవుతుంది, ఎదుటివాడి వెహికల్ అడ్డమవుతుందిగా, వాడు ఎట్లా పోతాడు, నీ ప్యాసేజ్ క్లియర్గా ఉంటే కదా ఎదుటివాడు క్లియర్ అవుతుంది, అలా ఉండదు. సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి 95లో ఏముందండి, పెద్ద టెక్నాలజీ లేదు, పోవడం లేదు. అప్పుడు ఆ హై రోడ్లో ఈ హోల్స్ వేసేవండి, కరెక్ట్ సెంటర్ పాయింట్ తీసుకొని హోల్స్ వేసి కొన్ని పైప్స్ బిగించి ఆ పైప్స్కు ఈ లెంత్ ఏమంటుంది దాన్ని చైన్ సిస్టమ్ పెట్టి రైట్ ఫ్రమ్ మన ఇప్పుడు గాంధీ బొమ్మ లేదనుకుంటాను, ఆ గాంధీ బొమ్మ దగ్గర నుంచి అప్ టు హై రోడ్ ఏది విష్ణుభవన్ వరకు, ఇప్పుడు విష్ణుభవన్ వరకు అలా పెట్టి చైన్ లింక్ వేయడం జరిగింది. చైన్ లింక్ మీద ఏముంది, ఉండేది ఆ నేరో రోడ్స్ కాబట్టి 100% వాడు మూసుకొని కంపల్సరీ పోవాల్సిందే. ఇది ఒక వెహికల్ తర్వాత ఇంకో వెహికల్ పోవాల్సిందే. ఓవర్టేక్ చేసే అవకాశం, అందులో ఓవర్టేక్ ప్లేస్ కాదు అది యాక్చువల్గా, దట్ ఇస్ నాట్ అ ప్లేస్ టు ఓవర్టేక్ అనే వెహికల్, అది కాదు అక్కడ. కాబట్టి ఆటోమేటిక్గా అలా కొంత అప్పటికి అది ఇన్నోవేటివ్ ఐడియానే, ఇప్పుడు అవుట్డేటెడ్ కానీ అప్పటికి అది ఇన్నోవేటివ్ ఐడియానే, బాగా సక్సెస్ అయింది అది కూడా. అలా కొంచెం ట్రాఫిక్లో బాగా చేసాం, మంచి రిప్యుటేషన్ వచ్చింది, మంచి పేరు కూడా వచ్చింది యాక్చువల్గా. సార్ ట్రాఫిక్ సెన్స్ లేదనేది అది అందరికి తెలిసిన విషయం. అవును, నేను అది రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, మెట్రోపాల్ సిటీ అన్నిట్లో వస్తుంది. దీనికి ఎందుకు రీజన్ ఏంటంటే ఇదే పబ్లిక్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు, మన దగ్గరకు వచ్చేసరికి దాన్ని వైలేట్ చేస్తాడు. అంటే మన వ్యవస్థ మీద మేనేజ్ చేసుకోగలని ఆయన ఒక నమ్మకమా ఏంటి? అంటే ఇప్పుడు మనకు బయటి వాళ్ళ కంట్రీస్కి ఒక్క తేడా ఉందండి. మన దగ్గర ఏముంటుందంటే మన ఇండియాలో ఏముంటుందంటే ఫస్ట్ కేసు కట్టినారా ముందు వాడి లోపలై నెక్స్ట్ జరిగే ప్రొసీడింగ్స్కి ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత జరిగే ట్రైల్ను పెద్ద పట్టించుకోరు మన దగ్గర. ఏమైతుంది చూద్దాంలే ఈరోజు వాడిని రిమాండ్ చేయంటారు. ఫస్ట్ థింగ్ జరిగేది మన పబ్లిక్లో ఉండేటువంటి ఫస్ట్ థింగ్ ఏమంటే ముందు వాడిని రిమాండ్ చేయండి అనేటువంటిది. కానీ అదర్ కంట్రీస్లో అలా ఉండదండి. అదర్ కంట్రీస్లో రిమాండ్ మీద ఉండదు, కన్విక్షన్ మీద ఉంటుంది అదర్ కంట్రీస్లో. మన దగ్గర కన్విక్షన్ మీద కంటే కూడా రిమాండ్స్ మీదనే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే అప్పటికి దే వాంట్ ఇన్స్టాంట్ జస్టిస్ అంటారు. అంటే వాడు లోపలికి పోతే వీళ్ళకు తృప్తి, ఎస్ పోనా లోపలికి పోయినాడు అనేటువంటి. అలా కాదు, ఎప్పుడు కూడా రిమాండ్ ఎన్ని రోజులు ఉంటుందండి? 15 రోజులు ఉంటుంది. లేదు ఎంత పెద్ద గ్రేవ్ కేసు అంటే 90 రోజులు ఉంటుంది. 90 రోజుల్లో మీరు ఛార్జ్ షీట్ వేయాలి. తర్వాత డిస్కషన్ ఎక్కడికి పోతుంది? కోర్టుకి వెళ్తుంది. బెయిల్ రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేయకపోవచ్చు. అది డిఫరెంట్, డిపెండ్స్ అపాన్ ది కేసు గ్రావిటీని బట్టి. కానీ నేనేమంటానంటే డోంట్ డిపెండ్ అపాన్ రిమాండ్స్, గో ఫర్ కన్విక్షన్.
కన్విక్షన్ రావాలి అంటే దానికి కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసును బట్టి ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేయాలని నేను చెప్తాను ఇన్ జనరల్ కూడా. సో అందుకొరకు మన వాళ్ళు ఏముంది 100 రూపాయలు ఫైన్ కట్టేస్తాం అయిపోతుంది ఏమవుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ భావంతోనే మనకి ఉంటుంది మరి. రైట్. తర్వాత ఎక్కడికి వచ్చారండి? చిత్తూరు నుండి. అదే బై లక్కీలీ ఒకటండి, బై గాడ్స్ గ్రేస్ అనుకోండి, లేదు బై ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ అనుకోండి. అప్పుడున్న ఆఫీసర్లు నిజంగా కూడా అక్కడ నుంచి నన్ను చిత్తూరు తాలూకాకు వేశారు. అక్కడ నుంచి జస్ట్ చిత్తూరు తాలూకాకు వేశారు. అక్కడ కూడా చిత్తూరు తాలూకులో కూడా బాగా చేశాము. చిత్తూరు తాలూకులో కూడా చిత్తూరు తాలూకా నుంచి మళ్ళీ నన్ను చిత్తూరు 2 టౌన్ వేశారు కొంతకాలం. అప్పుడు కూడా ఆఫీసర్స్ వేశారు. సార్ చిత్తూరులో మీరు ఎక్కువ సర్వీస్ అని చిత్తూరు జిల్లా, ఆల్మోస్ట్ చిత్తూరు ఎస్ఐ, చిత్తూరు టౌన్ ఎస్ఐ, చిత్తూరు రూరల్ ఎస్ఐ, చిత్తూరు ట్రాఫిక్. అవునండి. మీకు ఇంకా ఈ 4 ఏరియాలో లాండ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? ఏముందండి, అప్పుడు కొంచెం గట్టిగానే ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఇన్ని రెస్ట్రిక్షన్స్ కానీ ఇంత ఇది లేదు. అప్పుడు కొంత గట్టిగానే ఇచ్చేవాళ్ళం. అప్పుడు గట్టిగా ఇస్తే కూడా పబ్లిక్ అప్రిషియేషన్ ఉంది. అప్పుడు గట్టిగా అంటే డిజర్వ్ ఫెలోస్కి ఇస్తే నిజంగా కూడా అప్రిషియేషన్ ఉంది. అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడు ఒక రౌడీని కొట్టాలన్నా కూడా నీకేం హక్కు ఉందనే క్వశ్చన్ ఉంది. ఎందుకు కొడతారండి మీరు? మీకేం హక్కు ఉంది? మీరు కంప్లైంట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ చేయండి, మేము బెయిల్ తీసుకుంటాం, రిమాండ్ చేయండి, పోతాము, మీకేం హక్కు ఉంది కొట్టడానికి అనేటువంటి అవేర్నెస్ ఇప్పుడు ఉంది. సార్ అంటే అప్పుడులో పబ్లిక్ మీరు అన్నట్లుగా లా ఒబీడియంట్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి తప్పు చేస్తే అక్కడే శిక్షించాలి అని వారు మీరు రోడ్ల మీద కొట్టినా వాళ్ళు సమర్థించే కాలం అది. డిజర్వ్డ్ ఫెలో. అది అందరికీ కాదులండి. పోలీసు కూడా వేరే వాళ్ళు ఎందుకు కొడతారు అనవసరం. ఎవడైతే సొసైటీకి వ్యతిరేకంగా ఉన్నాడో వాడినే కట్టాను. ఆ భావన అప్పుడు ఉండేది, నిజంగా కూడా ఉండేది. ఆ విధంగా ఎవరైనా బాగా కొట్టారా మీరు? అలాగని కాదు కానీ గుర్తులేదు. సార్ అప్పట్లో చిత్తూరులో సీకే బాబు అనే ఒక వ్యక్తి బాగా రౌడీజం ఉండేది కదా, మరి దాన్ని ఆయన మేము పోయేటప్పటికి హీ వాజ్ ఎమ్మెల్యే. మేము పోయేటప్పటికి అప్పటికి ఎమ్మెల్యే ఆల్రెడీ హీ వాజ్ ఎమ్మెల్యే ఇన్ 89 ఇట్ సెల్ఫ్. అచ్చా. సో మేము డిపార్ట్మెంట్కి రాకముందే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆ ఎమ్మెల్యే గౌరవం ఆటోమేటిక్గా ఇవ్వడం చేస్తాం కదా అట్లా. ఓకే. చిత్తూరు తర్వాత ఎక్కడికి వచ్చారా? మళ్ళీ చిత్తూరు తాలూకు నుంచి చిత్తూరు 2 టౌన్కి వెళ్ళాను. చిత్తూరు 2 టౌన్ నుంచి మళ్ళీ నేను 1 టౌన్కి వచ్చాను, చిత్తూరు 1 టౌన్కి వచ్చాను. సో అలా చిత్తూరు మొత్తం చేయడం జరిగింది. దాని తర్వాత వాయల్పాడుకు వచ్చాను నేను. వాయల్పాడులో చేశాను, అక్కడ ఒక 1 year 3 months ఏమో చేశాను. వాయల్పాడులో కూడా నాకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు 2001 ప్రాబ్లీ 2001లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగాయి. అప్పుడు కూడా చెప్పానుగా బ్రహ్మాండంగా చేసాము. అప్పుడు ఎందుకో మరి అలా అప్పుడు అందరూ కూడా వినేటువంటి పరిస్థితి ఉండే కాబట్టి అప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసాం. ఎలక్షన్స్ కూడా ఏ సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా చేసాం. అక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు వాయల్పాడులో ఒక అనుభవం ఏంటంటే మేకలవారిపల్లి అని ఒకటి ఉందండి. మేకలవారిపల్లి ఇట్ ఈజ్ క్లియర్గా అది మెంట్ ఫర్ బూజింగ్. చాలా తరతరాలుగా అక్కడ బూజింగ్ ఉండేది, అంటే ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ ఇప్పటికీ అది ఇప్పుడు తగ్గింది కానీ బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో అటువంటి ప్లేస్లో పోలీసే ఎంటర్ కానటువంటి ప్లేస్ అది. పోలీసే ఎంటర్ కానిటువంటి ప్లేసు. అంతకుముందు కూడా అప్పటికి నాకంటే ముందు ఒక ఎస్ఐకి అసాల్ట్ కూడా జరిగింది ఆ విలేజ్లో. సో అంత టోటల్ వయలేషనే వాళ్ళకి, వేరే ఏముండదు. సో అటువంటి విలేజ్ను కూడా నా దగ్గరికి నా వైపు తిప్పుకోవడం జరిగింది. సార్ లేకపోతే అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలిగాం. ఏం లేదు, సింపుల్గా వాళ్ళ విలేజ్లో మనం వెళ్ళామనుకోండి, ఏదన్నా సారాయి దొరికింది, మోటార్ సైకిల్ దొరికింది, లేదా ఏదైనా సైకిల్ దొరికింది, ఒక పేరు చెప్పంపితే రే బాబు పలా ఒక సైకిల్ దొరికింది, ఒక సారాయి దొరికింది, ఎవరు చేశారు అంటే వాళ్ళే నేరుగా అయ్యా మేమే చేసాం ఇంకో మావాడు అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే మనం ఆ విలేజ్కి వెళ్ళాం, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం. అనవసరంగా మేము తప్పుడు కేసులు పెట్టాం, కానీ చేస్తే మాత్రం ఒప్పుకోం. అది కూడా చెప్పడం జరిగింది, తప్పుడు కేసులు మేము పెట్టాం, అయితే చేస్తే ఒప్పుకోం. వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ విలేజ్లో పోలీస్ ధైర్యంగా ఒక కానిస్టేబుల్ వెళ్ళేవాడండి. కానిస్టేబుల్ వెళ్ళి ఎస్ఐ గారు రమ్మన్నారు అంటే అర్ధరాత్రి కూడా పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. సో అదొక ఇది ఉండే మాకు అప్పుడు నిజంగా కూడా మొలకలు అది మేకలవారిపల్లిలో. అంటే వాళ్ళతో మమ్మాయికి అవ్వడం వల్ల వచ్చింది, ఫోర్స్ వల్ల కాదు అది. నో ఫోర్స్, నథింగ్ అట్ ఆల్. చట్టమే మమేకమే, తమ్ముడు ప్యాకెట్ అంటే ఏదది దేనికి అదేనండి. అలా కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాం. ఓకే. తర్వాత అక్కడ నుంచి నేరుగా తిరుమల 1 టౌన్కి వెళ్ళాం. అక్కడ ఒక 3 years చేసాం తిరుమల స్వామివారి సన్నిధిలో. హ్యాపీ, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, చేయడం జరిగింది. ఎంతోమంది వీఐపీస్ వచ్చేవాళ్ళు, ఎన్నో బందోబస్తులు జరిగాయి. 1 టౌన్ అంటే మీ స్వామివారికి మీరే రక్షణ కల్పించాలి. మనం స్వామివారికి భగవంతుడు భగవంతుడికి మనం కాదు, ఆయన వచ్చే వాళ్ళకి రక్షణ మీదే కదా, మీ లిమిట్స్ వస్తుంది. అవునవును. ఎక్కువ వీఐపీ తాకిడి, మరి ప్రోటోకాల్ సమస్య ఎక్కువ ఉంటుంది కదండి.
అప్పుడు అంత లేదండి. అప్పుడు యాక్చువల్గా కూడా అప్పుడు విఐపి అంటే ఒక డిజగ్నేషన్ ఉండే. ఇప్పుడు విఐపి అంటే డిజగ్నేషన్ ఏముంది చెప్పండి. అప్పుడు చాలా తక్కువ ఉండే. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. అప్పుడు గ్రేట్ ఆఫీసర్, మంచి ఆఫీసర్, పోలీస్కి అవుట్ రేట్ సపోర్ట్ చేసేవాడు. ఎందుకంటే అప్పుడు 4 మాడా స్టేట్స్ క్లియర్ చేయాలా, పోలీస్ యొక్క నెసెసిటీ ఉంది అక్కడ. సో కాబట్టి తిరుమల 4 మాడా స్టేట్ డెవలప్మెంట్కు సంబంధించి మాతోనే స్టార్ట్ అయింది యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది. అప్పుడు అక్కడ 4 మాడా స్టేట్స్ అవన్నీ కూల్చడం జరిగింది, వైడన్ చేయడం జరిగింది అప్పుడు. సో మా నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. సార్ తిరుమల అనగానే మంచి ఏరియా, కానీ మీ పోలీస్ స్టేషన్ ఏంటి సార్? చిన్న పోలీస్ స్టేషన్ పైన ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అప్పుడు చిన్న పోలీస్ స్టేషనే. అది ఇప్పుడు వెయ్యికాల మండపం వెనకే ఉంటుంది. అవును, వెయ్యికాల మండపం వెనకే ఉంది. అవును, వాస్తవం. అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్నప్పుడు తిరుమలలో ఏ ప్రాపర్టీ అయినా స్వామివారి టీటీడీకి సంబంధించిందే, పోలీస్కి సంబంధించింది ఏమి ఉండదు కదా అక్కడ దేనికి కూడా. అక్కడ నేను అంటుంది పోలీస్ స్టేషన్ ఆ విధంగా ఉండడం కాకుండా అక్కడ మీరు ఒక రిసెప్షన్ పెట్టారు. ఎవరు తప్పిపోయినా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి అనౌన్స్మెంట్ చేస్తే ఎస్ కానీ అటువంటి ఏరియా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందేమో కదా. అప్పుడున్న పరిస్థితులను బట్టి అలాగే ఉంది. అప్పుడున్నటువంటి తాకిడిని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ బట్టి అప్పుడు అలాగే ఉంది. బట్ స్టిల్ రాను మారిపోయిందిగా. ఇప్పుడు కొత్త వంట వచ్చింది, చాలా బాగుందండి అట్లా. ఓకే, అక్కడ తర్వాత అండి తిరుమల తర్వాత అక్కడ నుంచి నేను తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను కాసేపు కొన్ని రోజులు. సబ్సిక్యూరిటీగా అక్కడి నుంచి నేను తిరుపతి ఈస్ట్కి వచ్చాను, చిత్తూరు ఈస్ట్కి వచ్చాను. చిత్తూరులో రూరల్ ఈస్ట్ సర్కిల్కి వచ్చాను. అక్కడ ఒక మంచి ఇదే. అక్కడ కూడా ఏమైంది, అక్కడ కూడా ఈ సీకే బాబు గారి మీద అటాక్ చేయడం జరిగింది. సీకే బాబు మీద 2 సార్లు అటాక్ చేయడం జరిగింది. ఆ రెండింటిలోని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేనే అప్పుడున్నప్పుడు. ఎవరు చింటూ చేసినప్పుడు? చింటూ, కటారి మోహన్ వాళ్ళు చేసినప్పుడు యాక్చువల్గా అది నాకు వచ్చే కేసు కాదు. అది టౌన్లో జరిగినటువంటి కేసు. అప్పుడు మల్లికార్జున గారు అని అప్పుడు ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆయన చేశాడు. అప్పుడు ఆయన చేశాడు. తర్వాత ఆయన ఏదో లీవ్లో వెళ్ళిపోయాడు. సబ్సిక్వెంట్గా శశిధర్ రెడ్డి గారు అని ఉన్నారు, ఎస్పీ గారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు పిలిచి మరీ ఇచ్చారు నాకు, రవి నువ్వే చేయాలి ఈ కేసు అని చెప్పి స్పెసిఫిక్గా. సో దాన్ని కూడా సక్సెస్. 2 సంవత్సరాలు మేము ఎప్పుడైతే అరెస్ట్ చేసేటప్పటికి 2 సంవత్సరాలుగా ముద్దాయిలు తప్పించుకుని ఉన్నారు. ఎవరు? కటారి మోహన్, చింటూ ఇద్దరు కూడా 2 సంవత్సరాలుగా దొరకలేదు. సబ్సిక్వెంట్గా దాంట్లో ఉండే పద్ధతులను బట్టి, దాంట్లో ఉండే ఇన్వెస్టిగేషన్ బట్టి ఆ తర్వాత నేను కేసులో ఒక కల్వర్ట్ ఉంటుంది, కల్వర్ట్లో బాంబ్ బ్లాస్ట్. మీరు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి? బ్లాస్ట్ అయిపోయింది కదా. అవును, అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అంటే లీడ్ అంటే ఎలా మీరు డెవలప్ చేసుకొచ్చారండి? దాన్ని బట్టి అక్కడ ఉండేదాన్ని బట్టి ఫస్ట్ జరిగింది అది కాదు. ఫస్ట్ జరిగింది ఎక్కడ? ఆ క్లబ్ పక్కన జరిగింది. ఆయన మీద అటాక్ జరిగింది. బాంబే నుంచి అసైలెంట్స్ కొంతమంది వచ్చారు, దాన్ని ఆర్గనైజ్ చేశారు. ఇంత దగ్గరలో సీకే బాబు గారి ప్రాణాలు మిగిలిపోయాయి. అది ఎందుకో మరి తెలియదు, ఇంతే దగ్గరలో మిగిలిపోయాయి. కాబట్టి ఫస్ట్ జరిగింది అటాక్ సీకే బాబు గారి మీద అక్కడ జరిగింది. ఏది మన క్లబ్ దగ్గర జరిగింది. క్లబ్ దగ్గర జరిగిన తర్వాత దాంట్లోనే గన్మెన్ చనిపోయారు. దాంట్లో సివిలియన్ చనిపోయాడు, మున్సిపల్ ఎంప్లాయీ చనిపోయాడు. సో అక్కడ అది స్టార్ట్ మళ్ళీ నాకు ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ కేసు అది 15/2007 ఇప్పటికి నాకు గుర్తుంది. సో ఆ కేసులో నాకే ఇచ్చారు. సో సబ్సిక్వెంట్గా తెలిసి చూసి చేసాం. ఆ తర్వాత కూడా మాకు లీడ్స్ వచ్చే దశలో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ జరిగింది. క్రైమ్ నెంబర్ 145/2007 కల్వర్ట్ దగ్గర. సో దాని తర్వాత దాంట్లో ఒక గన్మెన్ ఎవరు చనిపోయారు. అంతెత్తు పైకి ఎగిరి టాటా కాలేజ్ అంతవరకు ఎగిరి కింద పడింది. సో మొత్తానికి సీకే బాబుకి నిజంగా మృత్యుంజయుడే, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఆ 2 కేసులు కూడా నేనే చేయడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేయడం వరకు కూడా నేను, రాజగోపాల్ రెడ్డి గారు అని ఇప్పుడు గూడూరు డిఎస్పీగా ఉన్నారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై పార్ట్నర్ ఆ కేసు. ఈజ్ ఆల్సో. తర్వాత అల్లాబక్ష్ గారు అని ఉన్నారు. అల్లాబక్ష్ గారు ఈజ్ నో మోర్ నౌ, చనిపోయారు. అల్లాబక్ష్ గారు ఏసీబీలో ఉండే చనిపోయాడు. సో మేము ముగ్గురం కూడా ఈ కేసెస్ని ఎక్కడ బెంగళూరు వెళ్ళే వాళ్ళము, చెన్నై వెళ్ళాము. పోతే 1 మంత్ వచ్చేవాళ్ళం కాదు, పోయినామంటే అంతే. అప్పుడున్నటువంటి మాకు నిజంగా కూడా ఆఫీసర్ గారు కూడా ఎవరు మన శశిధర్ రెడ్డి సార్, గ్రేట్ ఆఫీసర్ టు బి ఫ్రాంక్ చెప్పాలని. ఆ ప్రెజర్ ఆయన వరకే పెట్టుకునేవాడు, మా మీద చూపించేవాడు కదా. ఎందుకు కాలేదు అనేవాడు కూడా కాదు. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ టైం టు టైం. ఎప్పటికప్పుడు మేము చేసేవాళ్ళం, చెప్పేవాళ్ళం, సార్ ఇది సార్ ఈరోజు ఇది జరిగింది. సో ఆయనకు సార్, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద, ఒక ఎక్స్ఎమ్మెల్యే మీద దాడి జరిగింది అంటే అందులో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు జరిగింది అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో యూ కెన్ అండర్స్టాండ్.
సో అంత ప్రెషర్ కూడా ఆయన వరకే పెట్టుకొని మమ్మల్ని మీరు ఏం చేస్తారు మీ పని మీరు చేసేయండి అంతవరకు అనేటువంటిది మాకు నిజంగా కూడా ఆ కేసులో మంచి గొప్ప సపోర్ట్ ఎస్పీ గారు. ఆ దానివల్లనే మేము ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కన్విక్షన్ వచ్చిందండి? ఒక దాంట్లో వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో వచ్చిందండి. మరి ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు ఫెయిల్ అయిందండి? అది తెలియదండి, అప్పటికి నేను వచ్చేసాను. అంటే దీస్ ఆర్ టోటల్ ఇంటర్లింక్డ్ కేసెస్. ఇప్పుడు ఒకదానికోటి ఇంటర్లింక్డ్ కేసెస్. ఓకే, అట్లా ఒక కేసు అని కాదు, రెండు ఇంటర్లింక్డ్ కదా. ఓకే, టార్గెట్ ఒకటే, ముద్దాయిలు ఒకటే. అట్లా. సార్ చిత్తూరు తర్వాత చిత్తూరు ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అంటే ఇన్స్పెక్టర్గా ఉన్నాను చిత్తూరు ఈస్ట్లో. ఆ తర్వాత ఇంకొక దాంట్లో కూడా నాకు మంచి కేసుది. సంపత్ అని ఒక అడ్వకేట్ ఉంది చిత్తూరులో. హీ వాజ్ కిల్డ్ బై సమ్ ఫెలోస్. ఆ విలేజ్ పాలిటిక్స్లో సంపత్ను చంపడం జరిగింది 7 మంది. ఆ 7 మంది దాంట్లో కూడా నాకు లైఫ్ కన్విక్షన్ వచ్చింది. ఆ కేసు కూడా నేనే చేశాను. దాంట్లో కూడా నాకు లైఫ్ కన్విక్షన్ సెక్యూర్. ఏ విధంగా వచ్చిందండి? దాన్ని ఎలా బిల్డప్ చేసుకొచ్చారు? అంతేనండి, ఇన్వెస్టిగేషన్ పార్ట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇన్వెస్టిగేషన్ చేయడము, విట్నెసెస్ బాగా బ్రీఫ్ చేయడం, ట్రయల్ కంటే ముందు విట్నెసెస్ బాగా బ్రీఫ్ చేయడము, అంతకంటే ముందు ఇన్వెస్టిగేషన్లో మనము ఏ పాయింట్స్ ఉంటే మనకి ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఏం లేదండి. ఫస్ట్ మనము విట్నెస్ను ప్రత్యక్షంగా పర్సనల్గా విచారిస్తే ఆటోమేటిక్గా స్టేట్మెంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చాలా వరకు అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఈ ఉండే పని ఒత్తిడి వల్ల కొంత డీవియేట్ అయిపోతుంది. అంటే స్టాక్ ఉండదు, తప్పు. సారీ, స్టాక్ ఇన్వెస్టిగేషన్ అంటే ఉండదు. కాదు, స్టాక్ విట్నెస్ ఉంటారు కదా, తప్పదు. అదే చాలా మంది ఏమనుకుంటారు అంటే స్టాక్ విట్నెస్ అంటారు. స్టాక్ విట్నెస్ అనే క్వశ్చనే ఉండదు అందులో. ఎందుకంటే ఏ క్రైమ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎక్కడ జరుగుతుందో తెలియదు. స్టాక్ విట్నెస్ ఎలాగుంటారు? మదనపల్లిలో జరిగింది, ఎక్కడెక్కడో వాయిల్ పడదని స్టాక్ విట్నెస్ పెట్టలేం కదా. స్టాక్ విట్నెస్ అనేది తప్పు మాట. కానీ ఏంటంటే ఐఓ గనక విట్నెసెస్ని పర్సనల్గా ప్రతి విట్నెస్ని, ఇప్పుడు 4 విట్నెస్ చూస్తుంటారండి. సో ఏ విట్నెస్ అయినా కూడా వాడి పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది, 4 విట్నెస్ని 4 యొక్క పర్సెప్షన్ వేరుంటుంది. ఆ 4 కనుక ఐఓ విచారిస్తే ప్రతిదానికి కొంత వైవిధ్యం అనేది మనకు కనిపిస్తుంది ప్రతి విట్నెస్ యొక్క స్టేట్మెంట్. అది న్యాచురల్గా ఉంటుంది, కోర్టు కూడా నమ్ముతుంది అది. కొంతమంది ఏం చేస్తారు, ఏమనుకుంటారు, నలుగురున్నారు కదా, సేమ్ అంటారు కదా, రైట్ రాయండి అంతా ఒకటే అంటారు. అది తప్పు. నువ్వు 4 విట్నెస్లను 4 స్టేట్మెంట్లు 4ని విచారించి రాస్తే కొంత వైవిధ్యం ఉంటుంది, ఆటోమేటిక్గా నమ్ముతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ కన్విక్షన్ కూడా. సార్ ఇప్పుడు అటువంటి కేసుల్లో విట్నెస్ హాస్టల్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు విట్నెసెస్ హాస్టల్ అయితే దానిలో మెటీరియల్ను బట్టి ఉంటుందండి. అందరు విట్నెస్లు హాస్టల్ అవుతారని చెప్పలేం. కానీ ఒకరిద్దరు విట్నెస్లు హాస్టల్ అయినా దానిలో ఉండేటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానీ, మిగతా రిపోర్ట్స్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, లేకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ ఒక్కదాని మీదే డిపెండ్ కాదు అట్లా. సార్ కొన్ని కేసుల్లో సంచేషన్ కేసు అయింది అనుకోండి, లేదా 376 అటువంటి కేసుల్లో మీరు విట్నెస్ హాస్టల్ అవ్వకుండా మీరు 164 స్టేట్మెంట్ చేయిస్తామండి. అక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది డ్రాప్ అవుతారంట. అలా కాకుండా ఏం చేయాలండి? విట్నెసెస్ను మనము మన దారికి తెచ్చుకోవడమే తప్పించి మనం విట్నెస్ను బెదిరించలేం కదా. విట్నెస్ నువ్వు ఇట్లే చెప్పాలా అని చెప్పలేము. అంటే వాళ్ళకుండే ఎన్విరాన్మెంట్, వాళ్ళకుండే పరిస్థితులను బట్టి. ఎందుకంటే చెప్తున్నా కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా. అదే చెప్పాను కదా, మన యొక్క సైకాలజీ ఏంటి, ఇప్పుడు జరిగిందా ఇప్పుడే వీడిని ఉరేసేయాలా అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇన్స్టాంట్ జస్టిస్ కావాలంటారు మన వాళ్ళు. కానీ అలా తర్వాత ప్రొలాంగ్ అయిపోతుంది, ఆయన కూడా కంప్లైంట్ కూడా డ్రాప్ అయిపోతుంటాడు కదా. ప్రాబ్లం అదే. అందువల్ల బట్ సాధ్యమైనంత వరకు ఈ రేప్ కేసెస్లో కూడా, ఎందుకంటే మనకు టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఉంటుంది, అదర్ ఎవిడెన్సెస్ ఉంటుంది, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్, బట్ ముఖ్యంగా విక్టిమ్ అయితే కాకూడదండి. విక్టిమ్ అయితే మనం ఏం చేయలేం, కానీ విక్టిమ్ అయితే కాకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా పర్లేదు, బేస్డ్ ఆన్ వాళ్ళ పార్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు విట్టిన అయినా పర్లేదు, కానీ బట్ విక్టిమ్ కాకూడదు. సార్ ఇప్పుడు ఇందాక మీరు డాగ్ స్క్వాడ్ లీడ్ చేసిన కేసు ఒకటి చెప్తాను. అదే చిత్తూరులోనది? లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత. సార్ దాని తర్వాత వద్దామనండి. చిత్తూరు నుంచి ఎక్కడికి వచ్చారండి? చెప్పాను కదా, చిత్తూరు ఈస్ట్ నుంచి అగైన్ నేను తిరుపతి టౌన్కి వెళ్ళాను. అది కూడా అఫీషియల్, అబ్సల్యూట్లీ అది కూడా అఫీషియల్ పోస్టింగ్స్ అండి. అప్పుడు కూడా ఊరికి ఎస్పీ గారు పిలిచారు, నేను తిరుపతి ఈస్ట్ చేస్తున్నాను, పోయి చార్జ్ తీసుకోపోన్నారు. ఎవరండి ఎస్పీ గారు? ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు అని ఉన్నారు. తిరుపతి ఈస్ట్ చేసేసారు. సార్ నేను తిరుపతి ఈస్ట్ చేశాను. అరే నువ్వు పోరా బాబు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఫస్ట్ నువ్వు పో. తిరుపతి కొన్ని డిఫరెంట్ పరిస్థితుల్లో ఈస్ట్ పడింది నాకు, నువ్వు పో, నీకెందుకు అని అన్నాడు.
పోయినాను, ఛార్జ్ తీసుకున్నాను, సక్సెస్ఫుల్గా చేశాను. ఐఎమ్ ద లాస్ట్ టౌన్ ఇన్స్పెక్టర్ ఫర్ తిరుపతి. నేనే లాస్ట్ ఇన్స్పెక్టర్ తిరుపతికి. ఆ తర్వాత అర్బన్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది. ఓకే. నేనే ఫస్ట్ ఇన్స్పెక్టర్ను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు. అప్పుడే స్టార్ట్ అయింది. అచ్చా, తిరుపతి ఈస్ట్లో ఎక్కువగా క్రైమ్ కనిపిస్తుంటుంది, పీపీగాలు ఎక్కువ ఉంటారు. ఉంటారండి. మరి వాటిని కంట్రోల్ చేస్తారు. పీపీఎల్ అంటే ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు తిరుపతి క్రైమ్ అనేది కూడా వాడు ఎక్కడో కూడా వస్తాడు, ఎక్కడో చేస్తుంటాడు. అవును, ఎక్కడ మనకు తెలియదండి. ఎవరో వస్తారు, ఎక్కడో చేసేసుకొని పోతారు, ఎన్నెన్నో చేసుకొని పోతారు. ఒకటి అప్పుడు ఒక కేసు ఇప్పటికి గుర్తుంది. జార్ఖండ్ వాళ్ళు రియలీ చాలా హ్యాట్స్ ఆఫ్, మంచి, ఇట్స్ గుడ్ కేస్. జార్ఖండ్లో దొంగ నోట్లు తీసుకొని వచ్చారు, మన తిరుపతి ఈస్ట్లో సర్క్యులేట్ చేస్తున్నారు. సర్క్యులేట్ చేస్తుంటే పట్టుకున్నాం, కేసు పెట్టాం. సబ్సిక్వెంట్గా ఒకనొక ఫైన్ టైంలో వెళ్ళిపోయినారు పోలీస్ స్టేషన్ నుంచి. వెళ్ళిపోయారు. మరి ఏం చేద్దాం సరే, ఏదో సార్ కొన్ని కారణ కొంచెం డెర్లెక్చర్లో వెళ్ళిపోయారు. కేసు కట్టాం. వెళ్ళిపోయినందుకు కేసు కట్టాం కదా, కేసు కట్టాం. ఎస్పీ గారికి చెప్పాం. అప్పుడు ఎస్పీ గారు రవీందర్ గారని ఫస్ట్ ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆయన. ఆ తర్వాత మనకి ఇంతకుముందు ఇక్కడ చిత్తూరు అడిషనల్ ఎస్పీ గారు కూడా చేశారు. ఐడియా ఉందండి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు, ఏం రవి ఇలా చేసావు అన్నాను. పట్టుకొచ్చే బాధ్యత నాది సార్, నన్ను వదిలేయండి, పట్టుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళని ఇంట్రాగేట్ చేసాం కాబట్టి కొంత లీడ్స్ ఉన్నాయి. ఎక్కడ వీళ్ళు పోతే అడిగి పోతారనేటువంటి లీడ్ కొంత ఉంది. సార్ పట్టుకొచ్చే బాధ్యత నాది సార్ అని చెప్పాను. సరే ఓకే అన్నాడు. స్వయం ఒక 5,000 డబ్బులు ఇచ్చి సరే ఖర్చులకు పెట్టుకో అన్నారు. అంటే అప్పుడు మా మీద ఉండే నమ్మకం అంతే, అంతకంటే ఏం లేదు. ఒకవేళ నిజంగానే ముద్దాయిలు పారిపోయారు, జార్ఖండ్ వాళ్ళు పారిపోయారు అంటే ఒకసారి ఇన్స్పెక్టర్ గారి పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి, ఎలా ఉంటుందో. అది మీ ఫెయిల్యూర్ వస్తుంది కదా కదా, ఎలా ఉంటుంది. కానీ మా మీద నమ్మకంతో ఎస్ వీడు చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఎస్ యు గో హెడ్ అన్నారు. డబ్బు ఇచ్చాడు, పోయాం, ఎక్కడెక్కడికో పోయాం. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాం. 48 అవర్స్లో తీసుకొచ్చాం. ఓన్లీ 48 అవర్స్. ఎక్కడ దొరికాడు? ఎక్కడెక్కడో దొరికాడు. అంటే ఇవన్నీ కదా, దొరికాడు, తీసుకొచ్చాం, అరెస్ట్ చూపించాం. ఈ 48 అవర్స్లో ప్రెస్ వాళ్ళు మన వాళ్ళు ఫోన్ చేసి, ఏం సార్ పారిపోయినారంట కదా సార్. ఏంది లేదా నువ్వు పెట్టే ఫోన్ ఎందుకు. 45 గంటల్లో మళ్ళీ రిమాండ్ చూపించేటప్పటికి, సార్ నిజంగా చెప్పండి సార్, పారిపోయారా మీరేమో డ్రామా చేశారా దీనిలో అని అన్నారు. 48 అవర్స్లో మళ్ళీ పట్టుకొచ్చాం. ఎక్కడెక్కడో తిరిగాం. నేనున్నాను, నాతో పాటు చంద్రశేఖర్ గారు అని, ఇప్పుడు తిరుమల 2 టౌన్ సీఏ గారు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ టు బి ఫ్రాంక్. మేమిద్దరం వెళ్ళాం, టీముని తీసుకెళ్ళాం, ఎక్కడెక్కడో తిరిగాం, అన్నీ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత రిమాండ్ చేశాం. ఆ కేసులో 5 years కన్విక్షన్ వచ్చింది. ఇదే తిరుపతి ఈస్ట్లో ఫేక్ నోట్ 5 years కన్విక్షన్ వచ్చింది. ఓకే, హ్యాపీ ఫర్ దట్. అప్పుడు ఆఫీసర్స్ కూడా అంత నమ్మకం పెట్టేవాళ్ళు మా మీద. అంటే అప్పుడు ఆఫీసర్కి సబార్డినేట్కి మధ్య రిలేషన్ ఆ విధంగా ఉంటుంది. అంటే అందరు ఆఫీసర్లు కూడా అలాగ ఉండరు, అందరు సబార్డినేట్స్ ఆ విధంగా. ఆ వర్క్ స్టైల్ బట్టి వాళ్ళకి వీళ్ళకి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటే సక్సెస్ అవుతుంది. నాకేం లేదండి, ఏ ఆఫీసర్ దగ్గర ఉంటాను. కానీ మీకు మీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకునే ముందు నేను మీ గురించి రీసెర్చ్ చేశాను. మీ గురించి అందరూ ఇన్వెస్టిగేషన్ పార్ట్ బెస్ట్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ విషయంలో బెస్ట్, అందరూ బాగా చెప్పారు. నో కరప్షన్, హానెస్ట్ ఉంటాడని. కానీ కోపం ఎక్కువ. అంటే 91 బ్యాచ్లో వచ్చినప్పటికీ 2001కి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్కి మీకు డిఫరెన్స్ వస్తాయి. మీలాగే అందరూ ఉండాలనుకొని భావిస్తాడు ఆయన, అదొక్కటే కోపం ఆయనకని మీ వాళ్ళు అంటున్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ట్రెండ్ మారుతున్న కూడా మనం కూడా మారాలి అన్నది. మారామండి, మేము కూడా మారకుండా ఎలా ఉంటాం, ఖచ్చితంగా మారాం. నేను ఆనెస్ట్గా ఉన్నాను కాబట్టి మీరు ఆనెస్ట్గా ఉండండి, నేను టైంకి 9కి వస్తాను కాబట్టి మీరు రావాలి అనేది ఉంటుంది. ఆయన ఒక్కటే ఆయనలో కరెక్ట్ అండి, అది దట్స్ కరెక్ట్, అది వాస్తవం కూడా. మనమేం కోటీశ్వర్లం కామండి. మనకు ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఈ యూనిఫామ్ పెట్టిన భిక్షే, రైట్, వేరే ఏం లేదు. నాకు ఈరోజు రిప్యుటేషన్ ఇచ్చినది ఈ యూనిఫామే. ఏ వ్యక్తికైనా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి రిప్యుటేషన్ ఇస్తుంది. అందులో మాది ఇంకొంచెం రిప్యుటేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్లో మూమెంట్ ఉంటుంది కాబట్టి. మేము చేసే ప్రతి పని, ప్రతి కథ, ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. వీడు తప్పు చేస్తాడా, తప్పు చేస్తే ఎక్కడ దొరుకుతాడు అనేటువంటి చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ ఎక్స్పెక్ట్, ఎందుకంటే నేను కష్టపడతాను, నా దగ్గర ఉండే వాళ్ళు కష్టపడాలి. ఎందుకంటే నాకు రిప్యుటేషన్ నా వల్ల రాదండి, మా వాళ్ళు కష్టపడితేనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ స్టేజ్కి నేను వచ్చానంటే అది నా గొప్పతనం కాదు. అది నా కింద పనిచేసే డ్రైవర్ దగ్గర నుంచి, ఫోన్ వెయిటింగ్ దగ్గర నుంచి, నా ఐడబ్ల్యూ దగ్గర నుంచి, నా డిఎస్పీ సీసీ దగ్గర నుంచి వాళ్ళందరూ కలబోస్తేనే నాకు ఈ రోజు ఈ రిప్యుటేషన్ వచ్చింది. లేకపోతే నాకు ఈ రిప్యుటేషనే రాదు నాకు. సో అందుకే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎస్ మీరు కూడా మీ ఉద్యోగం పుట్ట చేత పట్టుకుని కదా వచ్చారు, డూ ఇట్, తప్పదు మరి.
మనకి ఇది ఉద్యోగం వద్దనుకుంటే వెళ్ళిపోవాలా. ఉద్యోగం కావాలనుకుంటే మంది 24/7 ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఎప్పుడు పైనుంచి డీటెయిల్స్ అడుగుతారో చెప్పలేం, ఎప్పుడు రిప్లైస్ అడుగుతారో చెప్పలేం. మరి ఏం చేద్దాం? సో నేను పై వాళ్ళు చెప్పిన దాని మేరకు నాకు కావాలి అంటే నేను ఎలా ఉంటానో నా సబార్డినేట్స్ అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పలేదు అందులో. అంటే తప్పు అనేది అనట్లేదు, కానీ అందరూ ఆ విధంగా రాకపోవడం కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఉంటాయి. మేము కూడా ఇప్పుడు ఒక్క వ్యక్తి మీద ఆధారపడం కదా. మేము కూడా మా ఆఫీస్లో 4 ఉంటారు. ఒకరు రాలేదనుకోండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ 4 రాకపోతే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకరో ఇద్దరో రాకుండా 2 వస్తే ప్రాబ్లం లేదు. అది అడ్జస్ట్ అయిపోతాం. 4 రాకపోతేనే కోపం వస్తుంది తప్ప ఒకరు వస్తే కోపం రాదండి. ఓకే, తిరుపతి ఈస్ట్కి వచ్చాను. అక్కడ నుంచి తిరుపతి ఈస్ట్ నుంచి మళ్ళీ అగైన్ ఐ వెంట్ ఫర్ ఇంటెలిజెన్స్ వెళ్ళాను. ఓకే, ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ నేను సత్యవేడికి వచ్చాను. ఇంటెలిజెన్స్ నుంచి అగైన్ ఐ కేమ్ టు సత్యవేడు. సత్యవేడు ఇట్స్ టోటలీ బార్డర్ క్రైమ్. మంచి కేసులు తగిలాయి, పెద్ద ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి. లారీస్ అక్కడ ఇంకోటి ఏమంటే అక్కడ లారీలు బాగా పోతాయండి. తడ బార్డర్ మాకు కంప్లీట్గా తడ బార్డర్. సో లారీలు విపరీతంగా పోతాయి, భయంకరంగా థెఫ్ట్ జరుగుతాయి. సో అక్కడ మంచి గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది, ప్రీవియస్ అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. అంటే లారీ తీసుకెళ్ళిపోతాడా? లారీ నైట్ వెళ్ళిపోతాయండి లారీలు. తెల్లారికి పోతే లారీ అంటాడు 20 లక్షలు, లారీ పోతే 20 లక్షలు 15 లక్షలు. చూడండి ఎలా ఉంటుంది. సో అలా దాని మీద కూడా ఏ గ్యాంగ్స్ ఎక్కువ చేస్తుంటాయండి సత్యవేడులో? మీరు ఏ గ్యాంగ్ ఎక్కువగా? ఈ లారీస్ దొంగతనం చేసే వాళ్ళని పట్టుకున్నాము. అప్పుడు ఇంకొకటి అండి, నా సక్సెస్కు నా ఆఫీసర్స్ ఎలా కారణమో, నా రైట్ ఫ్రమ్ ఫోన్ వెయిటింగ్ దగ్గర నుంచి నా సీసీ వరకు ఈ మధ్యలో ఉండే క్యాడర్ ఎంత సక్సెస్కు కారణమో, నాకు ఇంకొకటి కూడా ముఖ్యమైన కారణము సర్వీస్ ప్రొవైడర్స్. ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఆపరేటర్స్, జియో కానీ, వొడాఫోన్ కానీ, అంతకుముందు ఎయిర్సెల్ ఉండి హచ్ ఉండే అప్పుడు, ఇవన్నీ ఉండే. సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ ఉంది. నా సక్సెస్కు వీళ్ళు ఎంత ప్రధాన కారణమో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అంత ప్రధాన కారణం. ఎందుకంటే నాకు ఒక ముద్దాయిని పట్టుకోవాలి, వాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు, నేను దేవుడిని కాదుగా, సర్వీస్ ప్రొవైడర్నే పట్టుకోవాలి కదా. పాపము నిజంగా కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈవెన్ నౌ ఐ కెన్ డిస్టర్బ్ ఎనీ వన్ ఆఫ్ ద నోడల్ ఆఫ్టర్ ఈవెన్ మిడ్ నైట్. ఎందుకంటే నాకు ఆ చనువు వాళ్ళతో ఉంది. నాకు నిజంగా నా సక్సెస్కు వాళ్ళు కూడా మేజర్ కారణం. ఓకే సార్, మీరు సత్యవేడు, చిత్తూరు ఆ ప్రాంతం చేశారు. వరికుప్పం అనే ఏరియా మీరు ఎప్పుడైనా టచ్ చేశారా? వరికుప్పం అది మాది దూరం కదా, రూరల్. అంటే మీరు ఎప్పుడు ఆ ప్రాంతంలో చేయలేదు? ఓకే, సత్యవేడు తర్వాత ఎక్కడికి వచ్చారు? సత్యవేడు నుంచి మళ్ళీ ఆఫీసర్సే. సత్యవేడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాను, చిత్తూరు వెస్ట్ సర్కిల్కి వచ్చాను. అప్పుడు పిహెచ్డి రామకృష్ణ గారు ఉన్నారు. ఒకటే చారీ వస్తావా అని, వేస్తే హెడ్ క్వార్టర్కి వస్తావా అన్నాడు. వేస్తే వస్తాను సార్ అన్నాడు. అయితే రిపోర్ట్ చేసుకున్నాడు. 10 రోజులు, వారం రోజులు 10 రోజులు డిఓ వచ్చేసింది, వెస్ట్కి వచ్చి రిపోర్ట్ చేసేసుకున్నాను. అంతే. అక్కడ కూడా ఒక 9 నెలలు కూడా పొలిటికల్ పోస్టింగ్ లేదు మీకు? అంత ఆఫీసర్ పోస్టింగ్ మాక్సిమం ఎక్స్టెంట్ ఎక్కడ లేదండి, అంత ఆఫీసర్ పోస్టింగ్ మాక్సిమం ఎక్స్టెంట్. ఓకే. సో చిత్తూరు వెస్ట్లో ఏంటంటే సార్ దగ్గర ఆయన కూడా మంచి డైరెక్ట్ ఆఫీసర్. అవును, జమా ఆఫీసర్. ఆయన దగ్గర కూడా చేసాం. అక్కడ ఒక డెకాయిటీ గ్యాంగ్ను నేను, రాజగోపాల్ రెడ్డి వాళ్ళంతా కలిసి చేసాం. అది ఎక్కడెక్కడో మైసూరు గీసూరు ఎక్కడో అవన్నీ చేయడం జరిగింది. అక్కడ షార్ట్ టైం నవంబర్ అంటే ఎలక్షన్స్కి అక్కడే ఉన్నాను నేను. 2014లో ఎలక్షన్స్కి అక్కడే ఉన్నాను. సబ్సిక్వెంట్గా 9 months ఎంతో చేశాను. అక్కడి వరకు అక్కడ అయిపోయింది. తర్వాత పోస్ట్ ప్రమోషన్, తర్వాత అక్కడి నుంచే ప్రమోషన్ వచ్చిందండి. అక్కడి నుంచి ప్రమోషన్ ఎక్కడికి వచ్చింది, తిరుమల డిఎస్పీ సిసిఎస్గా వచ్చింది. తిరుమల డిఎస్పీ సిసిఎస్గా అక్కడ కూడా ఒక 1 year 3 months ఏమో చేశాను. 4 months. అక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే అక్కడ అంటే యాక్చువల్గా అక్కడ జరిగేది చాలా పెట్టి అఫెన్సెస్ అండి. తిరుమలలో మేజర్ అఫెన్సెస్ ఎప్పుడో జరుగుతాయి, రేరెస్ట్ ఆఫ్ ద రేర్లో జరుగుతాయి మేజర్ అఫెన్సెస్. ఎందుకంటే అక్కడంతా పిలిగ్రిమ్స్ కదా, పర్టికులర్ స్టే ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు వస్తారు, దర్శనం చేసుకుంటారు, రేపు వెళ్ళిపోతారు, అలా ఉంటుంది. సో ఏదో వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్లో పెద్ద అఫెన్సెస్ జరుగుతాయి తప్ప అంతా సెల్ ఫోన్ దొంగలు కానీ చిన్న ఇవి పడుకుంటే తీసుకుని బయటి. సో అక్కడ కూడా బాగా క్రైమ్ కంట్రోల్ చేయడం జరిగింది అక్కడ కూడా. ఎందుకంటే మనకు 24 గంటలు బీట్ సిస్టమ్ పెంచడం కానీ, అదేవిధంగా అక్కడ ఏమైనా కేసు జరిగితే టీటీడీ వాళ్ళ సపోర్ట్ కూడా బాగుండేది అప్పుడు మాకు. టీటీడీ వాళ్ళు కూడా ఎక్కడైనా కేసు జరిగింది పోవాలంటే వెహికల్ ఇచ్చేవాళ్ళు మాకు, తీసుకోండి అని మేము ఒక రిక్వెస్ట్ ఇస్తే మాకు వెహికల్ ఇచ్చేవాళ్ళు. సో మా వాళ్ళని పంపించేవాడిని. సో అలా అక్కడ సిసిఎస్ తిరుమలలో కూడా బాగా జరిగింది. దేవుడు భగవంతుడి దయ వల్ల కూడా ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ మంచి రిప్యుటేషన్ కూడా వచ్చింది అక్కడ తిరుమలలో. తర్వాత తిరుమల నుంచి నేను నేరుగా డిఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఎస్బీకి వచ్చాను. ఓకే, ఎస్బీ తిరుపతికి వచ్చాను నేను. అక్కడ ఒక 3 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా 3 years పెద్ద బందోబస్తులు చేశాం.
ఇది ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు చేశాం, ప్రెసిడెంట్ బందోబస్తు చేశాం, శ్రీలంకన్ ప్రెసిడెంట్ బందోబస్తు చేయడం జరిగింది, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం గారు అప్పుడు బందోబస్తు చేయడం జరిగింది. సో మెనీ థింగ్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంత క్రైమ్ పార్ట్లో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది. అక్కడ కూడా ఒక మంచి కిడ్నాప్ కేసు, చిన్న పిల్లోడి కిడ్నాప్ కేసు ఎక్కడో తీసుకొని పోయారు. అప్పటికప్పుడు మళ్ళీ మేము దాన్ని టెక్నికల్గా చూసి అవన్నీ చూసి అప్పటికప్పుడు వితిన్ 2-3 డేస్లో ఆ పిల్లోడిని పట్టుకోవడం జరిగింది. ఆ పేరెంట్స్కి అప్పచెప్పడం దానికి తిరుమలలో జరిగినటువంటి కిడ్నాప్ కేసెస్. అదేవిధంగా తిరుపతిలో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది, చంపేశారు, వెళ్ళిపోయారు. దాంట్లో కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది. చెన్నై మదురై వాళ్ళు ఎవరినో తీసుకొని తెచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా ఎస్బీ వాళ్ళ పాత్ర ఉంది. ఆ తర్వాత ఒక డికాయిడ్ జరిగింది ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఆ దాంట్లోనూ మా ఎస్బీ పాత్ర ఉంది ఆటోమేటిక్గా. సో ఇలా మాకు ఎస్బీలో కూడా మాకు మంచి మంచి కేసెస్ తగిలాయి. బాగా చేసామండి టు బి ఫ్రాంక్. ఓకే, తర్వాత అక్కడ నుంచి ఎస్బీ తిరుపతి నుంచి ఎస్బీ కడపకి వెళ్ళానండి. ఓకే, ఎస్బీ కడప అదే అభిషేక్ మహంతి సార్ ఉన్నారు. సో ఏం చారి వస్తామన్నాడు. వస్తాను సార్, మళ్ళీ అక్కడ పడిపోయింది. అక్కడికి వెళ్ళాను, అక్కడ పడిపోయింది. అక్కడ కూడా ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ అభిషేక్ మహంతి సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్, డౌట్ లేదు. అంతకుముందు జయలక్ష్మి గారు ఉన్నారు, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్. ఆ తర్వాత మన ఇలా మంచి మంచి ఆఫీసర్ చేయడం జరిగింది. అప్పుడు కడపలో మీకు తెలుసు ఎలక్షన్ అంటే ఎలా ఉంటుంది, ఇట్స్ వెల్ నోన్ ఎలా ఉంటుందని. కానీ ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా కూడా చేయడం జరిగింది. అది కేవలం అభిషేక్ మహంతి సార్ వల్లే. ఎందుకంటే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలా ఉంటుంది. దానికి తోడు ఎస్బీలో ఎక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏ ఆఫీసర్ని పెట్టాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడ ఎంత ఫోర్స్ ఇవ్వాలి, ఎక్కడ ఫ్యాక్షన్ ఉంది, ఎక్కడ మర్డర్ జరుగుతాయి, ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఉన్నాయా అంటే హిస్టరీ కూడా తీసుకున్నారు. హిస్టరీ తీసుకొని అక్కడ ఏ ఆఫీసర్ని వేస్తే సూటబుల్ ఉంటుంది. సో ఇలా డిస్కస్ చేసుకొని ఆఫీసర్తో డిస్కస్ చేసి ఇతనైతే సూట్ సార్, ఇతనైతే సూట్ సార్, ఇతనైతే సూట్ సార్, ఇతనైతే ఇస్తారు అనేటువంటి కొంత దానివల్ల మీరు చూడండి కడపలో బ్రహ్మాండంగా జరిగింది ఎలక్షన్స్. ఒక బాంబు పడకుండా కూడా జరిగింది. ఎక్కడ ఏం జరుపుకోకుండా జరిగింది. సో రియల్లీ ఐ హ్యాడ్ అ గుడ్ టైం విత్ ఇది. ఓకే, తర్వాత కడప నుండి నెక్స్ట్ ఇక్కడేనండి మదనపల్లికి వచ్చారు. ఓకే, మదనపల్లి క్రైమ్ ఏంటండి? మదనపల్లి క్రైమ్ మోడరేట్గా ఉంటుందండి. మరీ టూ మచ్ ఆఫ్ అనేమి ఉండదు, మరీ తక్కువనే ఉండదు. కొంత మోడరేట్ కొంచెం హైయే ఉంటుంది, కానీ మోడరేట్గా ఉంటుంది, చెప్పుకోదగ్గ ఏం లేదు. బట్ రిగార్డింగ్ ప్రాపర్టీ క్రైమ్ వచ్చేటప్పటికి మదనపల్లి టౌన్ ఇస్ ద బిగ్గెస్ట్ టౌన్. మన ఎంటైర్ అప్పుడు చిత్తూరు జిల్లాలో మదనపల్లి సబ్ డివిజన్లో బిగ్గెస్ట్ టౌన్ ఇది. ఇక్కడ కూడా మోటార్ సైకిల్ థెఫ్ట్స్ బాగా జరుగుతాయి. మా ఆఫీసర్స్ జమ్ ఆఫీసర్స్ ఉన్నారు, అప్పుడు కూడా రికవర్ చేయడం జరిగింది. అదే హౌస్ బ్రేకింగ్స్ కంటిన్యూగా జరిగాయి. హౌస్ బ్రేకింగ్స్ ఈ మధ్యకాలం లాస్ట్ నైట్ హెచ్పి ఉంటాయండి. నైట్ హెచ్పి డే హెచ్పి రెండు. అప్పుడు కూడా పాపం అప్పుడు ఉండేటువంటి ఇన్స్పెక్టర్స్ బాగా శ్రమపడి నిజంగా కూడా తీసుకోవడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వర్త్ ఆఫ్ 25 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ కూడా 25-30 మోటార్ సైకిల్స్ కూడా ఎట్ ఎ టైంలో రికవరీ చేయడం జరిగింది. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మోడరేట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మదనపల్లి కేసుకు వద్దామండి. ఆ అమ్మాయిని అసలు ఆ కేసు వివరాలు చెప్పండి. కేసు వివరాలండి, అది ప్యాథటిక్ కండిషన్, తలుచుకుంటే కూడా కొంత బాధేస్తుంది. కరెక్ట్గా 7/11/2019 ఈరోజు కూడా డేట్ గుర్తుంది నాకు. 7/11/2019 ఈరోజు రాత్రి 10 గంటలకు ఒక ఫ్యామిలీ బీ కొత్తకోట మండలం నుంచి ఒక కేఎన్ఆర్ కళ్యాణం అని చెప్పి మనకి ఈ రూమ్లో ఇది అంగళ్ళ దగ్గర ఉండేటువంటి దానిలో వచ్చారు, పెళ్ళికి వచ్చారు. పెళ్ళికి వచ్చిన తర్వాత ఒక 5 years పాప మిస్ అయిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చారు. సరే, మా వాళ్ళు కూడా తిరిగారు. 5 years పాప ఎలా మిస్ అయిందండి అనేటువంటిది మా వాళ్ళు కూడా మొత్తం తిరిగారు, చూశారు. ఆ రాత్రి ఏం కనపడలేదు, చీకటి కదా, కనపడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఆ పాప యొక్క డెడ్ బాడీ ఆ కళ్యాణ మండపం వెనకే ఉంది. సో అప్పుడు మళ్ళీ దాన్ని గర్ల్ మిస్సింగ్ నుంచి ఈ కేసు కట్టడం జరిగింది. 302 దీని కింద కేసు కట్టడం జరిగింది. తర్వాత పాపను పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో అవన్నీ దానిలో ఆ అమ్మాయి షీ వాజ్ సబ్జెక్టెడ్ ఫర్ అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. మరి ఎవరు చేశారు? 5 సంవత్సరాల అమ్మాయిని చేయడం ఎవరు చేస్తారు చెప్పండి. సరే, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈవెన్ ఇప్పుడున్న డిఐజీ కర్నూలు సెంధిల్ సార్ కూడా ఎస్పీ చిత్తూరు అప్పుడు ఆయన స్వయంగా వచ్చి సీసీ కెమెరాస్ను దాదాపు 4 గంటల సేపు స్వయంగా చూడడం జరిగింది ప్రత్యక్షంగా. అవర్లీ బేసిస్లో ప్రోగ్రెస్ అడిగేవాడు. మా సక్సెస్కు ముఖ్యమైన కారణం అదే. అవర్లీ బేసిస్లో మళ్ళీ టెన్షన్ పెట్టేవాడు ఏం కాదు, మళ్ళీ అవర్లీ బేసిస్లో అడిగాడు, ఏమైంది చూశారుగా, పలానా పర్టికులర్ యాంగిల్లో కెమెరా చూసి ఏమైంది, ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా లేవా, ఇంకో దాంట్లో చూసారుగా, అట్లా
అవర్ టు అవర్ మమ్మల్ని బాగా గైడ్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మన సెంధిల్ కుమార్ సార్ గారు. అయితే దాంట్లో ఒకటి ఏంటంటే, ఒక మనిషి అక్కడ ఉన్నటువంటి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని బయటికి వెళుతూ ఉంటే అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తున్నాడు, వాళ్ళు అడ్డుకున్నారు. నువ్వు ఒక్కనివే అంత ఐస్ క్రీమ్ తీసుకొని పోతాడరా, మరి మిగతా వాళ్ళకి కావాలి. అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవలో ఐస్ క్రీమ్ వెనక్కి తీసుకోవడం జరిగింది వాళ్ళు. సో సబ్సిక్వెంట్గా ఒక టీవీఎస్ 50 మీద వెళ్ళిపోయాడు. సో ఇది ఈ ఇన్పుట్ ఎప్పుడు వచ్చింది మాకు? ఎగ్జామినేషన్లో వచ్చింది. కంప్లైంట్లో తెలియదు ఎవరికి. సో కంప్లైంట్లు ఇలా జరిగింది, చంపేశారు, పోయారు, చేశారు అంతే. సో సబ్సిక్వెంట్గా దీనిలో దిలీప్ కుమార్ అని ఒక ఎస్ఐ నవ్వు ఇది గురంకొండ, ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు. ఆ అబ్బాయి కూడా సీసీ కెమెరాస్ను పెట్టించాం అతనికి కూడా, అబ్బాయిని కూడా. సో సీసీ కెమెరాస్ను వ్యూ చేయడం జరిగింది ఎవ్రీ టైం, ఏం జరుగుతుంది ఏం సంగతి అని. మాకు ఈ పర్టికులర్ అమ్మాయిని ఒకడు ఫోటో తీస్తున్నాడు, మొబైల్లో ఫోటో తీద్దాం అనేటువంటిది ఫోటో తీస్తున్నాడు. పేరెంట్స్ని క్రాస్ చెక్ చేసుకున్నాం, మీ అమ్మాయికి ఫోటో అడిక్షన్ ఏమైనా ఉందా? ఉంది సార్, ఫోటోకి అట్రాక్ట్ అయిపోతుంది, ఫైన్. సో అలా మూమెంట్ ఎంతవరకు పోయింది? కొంతవరకు పోయింది. తర్వాత సీసీ కెమెరా కవర్ కాలేదు అక్కడ. ఏం చేయాలి మరి? వీడెవడు? మళ్ళీ వెనక్కి చూసాం, మళ్ళీ వెనక్కి ఒక్కడే వచ్చాడు. అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని పోయాడు. గొడవ క్యాప్చర్ అయిన తర్వాత బయటికి పోయినాడు, ఇప్పుడు ఎటు పోయినాడో తెలియదు. వీడేవాడు కంపేర్ చేసుకున్నాం, వీడెవడు ఇద్దరు సేమ్, 1 and సేమ్. ఓకే, కానీ ఎవరు? పెళ్ళికి జనరల్గా ఎవరు వస్తారు? పిలిస్తే వస్తారు. పిలవని వాళ్ళు ఎందుకు వస్తారు? చూసాం ఎవరెవరు పిలిచారు, అడిగాం, బాబు ఎవరెవరిని పిలిచారు పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, అదర్ సైడ్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఇదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, ఏమైనా వెహికల్స్లో వచ్చారా, ఎవరన్నా డ్రైవర్లు ఎవరన్నా వచ్చారా, ఇంకొకరు ఎవరన్నా వచ్చారా, క్లీనర్లు ఎవరన్నా వచ్చారా, ఏ బస్సు ఏం అన్నీ వెరిఫై చేశాం. లీడ్, ఒక చిన్న లీడ్. సరే అవి ఏం చేయడం, దాంట్లో ఒక ఫోటోగ్రాఫ్ సర్క్యులేట్ చేసి బాగా వైరల్ చేశాం. ఆ వీడియో క్లిప్పింగ్స్ని వాట్సాప్లో బాగా వైరల్ చేశాం. వైరల్ చేస్తే ఒక చిన్న క్లూ వచ్చింది, సార్ పలానోడంట సార్ అని. సరే వాడిని తీసుకొచ్చాం, సిమిలర్గా అట్లే ఉన్నాడు కానీ వాడిని ఎగ్జామిన్ చేస్తే వాడు కాదు. అరే మళ్ళీ మిస్ అయిపోయింది. మళ్ళీ ఎవరు అని మళ్ళీ ఇంకో క్లూ చూసాం, పర్టికులర్ సార్ వాడు పలానోడు సార్, వాడు లేడు సార్, వాడు ఎక్కడికో ఊరికి వెళ్ళిపోయాడు లేడు అని అన్నారు. సరే మళ్ళీ ఆ ఫోటో తీసుకుని అప్పుడు మాకు డౌట్ వచ్చి, వీడు వాడే అన్నాడు, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, మరి ఎక్కడ పనిచేస్తాడు వీడు, ఎవరు వీడు, ఏం సంగతి ఏంటి కదా అన్నీ విచారిస్తే వీడు ఒక లారీ డ్రైవర్ దగ్గర పనిచేస్తాడు, ఒక లారీ ఓనర్ దగ్గర పనిచేస్తాడు. వాడిని తీసుకొని పోయి ఫోటో చూపి, వీడు మా దగ్గర పనిచేస్తాడు సార్ అనేసారు. అమ్మ పోలేరా బాబు. ఇది కేవలం 3-4 రోజుల్లోనే డిటెక్ట్ అయింది. అప్పుడు బాగా సెన్సేషన్ అయింది ఇది. సరే 3-4 రోజులకు ముందు డెడ్ బాడీ దొరకగానే మొత్తం మహిళా సంఘాలు, ఆ పాప తల్లిదండ్రులు అంతా ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ అయినట్లుంది కదా. అంటే ఎమోషనల్ ఉంటుందండి. పాప పోయింది అంటే కొంత ఎవరికైనా బాధే ఉంటుంది, మేము కాదనట్లేదు. వాళ్ళు ధర్నా చేయడమో వాళ్ళు ఇంకేదో చేయడం నేను తప్పు పట్టాను, కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాలి కదా. వీఆర్ నాట్ మేము భగవంతుడికి కాదు కదా, మేము దేవుళ్ళమేం కాదు కదా, పర్టికులర్ దగ్గర ముద్ద అయినట్టు పట్టుకొని రా అని చెప్పని కాదు కదా. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్, వీ హ్యావ్ టు టేక్ సమ్ టైం. తెలిసిన ముద్దాయిని పట్టుకొని రాలేదంటే మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసి దానికి ఒక అర్థం ఉంది. తెలియని ముద్దాయిని పట్టుకొని రాలేదంటే మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. సో కాబట్టి కొంత జరిగాయి ఉంది. కానీ వాళ్ళకు కూడా చెప్పామ్మా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూడా కరెక్ట్గా నేను హాస్పిటల్ దగ్గర TV9 అశోక్ ఉన్నాడు. ఇప్పుడు అశోక్ కూడా, ఏంటి సార్ అమ్మాయి, ఏమండి వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసి ఎవరేం చేసినా పట్టుకొచ్చేది మేమే, వాళ్ళు కాదు కదా, మేమే పట్టుకొస్తాం, టేక్ ఇట్ గ్రాంటెడ్ అని ఆ రోజు ధైర్యంగా చెప్పడం జరిగింది. మేమే పట్టుకొని వస్తాం, మేమే చేస్తాం, మీరు చూడండి అని అన్నట్టుగానే మాకు కనీసం 4-5 డేస్లో మాకు క్లూ వచ్చింది. 4-5 డేస్లో వాడిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ముద్దాయి మీద వేట ప్రారంభించడం జరిగింది. ముద్దాయి ఎక్కడికి పోయాడు? ఛత్తీస్గఢ్కి పోయాడు లారీతో. తమ్ముడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాడు. ఛత్తీస్గఢ్ కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి సాదిక్ అలీ ఉన్నాడు, సాదిక్ అలీని పంపించడం జరిగింది. మొలకల్చర్ సిఐ అప్పుడు సురేష్ ఉన్నాడు, సురేష్ని పంపించడం జరిగింది అక్కడికి ఛత్తీస్గఢ్కి. ఛత్తీస్గఢ్ అంటే ఇట్స్ టోటలీ నక్సల్స్ ఏరియా, అయినా సరే ధైర్యం చేసి పంపించడం జరిగింది. సో మళ్ళీ మేము పోయేటప్పటికి మళ్ళీ వాడు తిరుగుముఖం పట్టాడు. ఏం చేద్దాం మరి? ఎక్కడ దొరికాడు మీకు? ఎక్కడ దొరికాడు మరి? మళ్ళీ ఇక్కడే కమ్ డౌన్ టు మదనపల్లి. మదనపల్లికి వచ్చాడు, గుండు చేయించుకున్నాడు, ఐడెంటిఫికేషన్ వద్దనుకుండా. సో అట్లా అతన్ని పట్టుకోవడం. వాడికి ఇన్ఫర్మేషన్ రాలేదా పోలీసు నా కోసం తిరుగుతున్నారని? ఎందుకు రాదండి, వైరల్ అయిపోయింది మొత్తం టీవీల్లో, దేంట్లో వైరల్, ప్రధానంలో సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వైరల్ అయింది. మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అంటే ధైర్యమా? ధైర్యం, నన్ను ఎలా గుర్తుపడతారు అనేటువంటి ఉండొచ్చు. అందుకని వచ్చాడు, అరెస్ట్ చేసాం, రిమాండ్ పంపించాం. కేవలం 100 రోజుల్లో కన్విక్షన్ వచ్చిందండి. ఓన్లీ 100 డేస్లో కన్విక్షన్ రాకముందు వాడు కన్విక్షన్ ఏం చెప్పాడండి, ఎందుకు చేశాడట? వాడికి ఒక చిన్నమ్మాయిల మీద కొంత అలాంటి యాటిట్యూడ్ వాడు.
అంటే అన్రిపోర్టెడ్ క్రైమ్ కొంత ఉంది మనకు యాక్చువల్గా అన్రిపోర్టెడ్ క్రైమ్. అచ్చా. వాడు ఇంతకు ముందు కూడా ఒకరిద్దరిని అలా చేశాడు, కానీ సొసైటీ కదా ఇది కాబట్టి వాళ్ళు ముందుకు రాలే కంప్లైంట్ అదే ఆ ధైర్యం వాడికి. ఇవ్వడానికి కంప్లైంట్ రాలేదు కాబట్టి వాడికి కూడా ఇది అందులో వాడు అంతకుముందు ఒక జువెనైల్ ఉన్నప్పుడు ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు. జువెనైల్ కోర్టులో కూడా అతనికి కన్విక్షన్ రాలేదు కానీ కేసు కొట్టేశారు. అదే బికాస్ ఆఫ్ దిస్ స్టిగ్మా గురించి. సో వాడు కాలేదు అని. సో ఆ ధైర్యం ఉంది వాడికి. సో అలా చేశాడు, దొరికాడు. 100 రోజుల్లో లోకనాథ్ రెడ్డి గారని ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోర్టు అడిషనల్ పీపీ గారు ఈ కేసును ఆయన్నే చేయాలని ఆర్డర్స్ కూడా తెప్పించాం. 100 రోజుల్లో అతనికి హ్యాంగింగ్ ఇప్పించడం జరిగింది మన చిత్తూరు కోర్టులో. సో మా పేరెంట్స్ కూడా బ్రహ్మాండమైన ఎవిడెన్స్ ఇచ్చారు, పేరెంట్స్ ఇచ్చారు, అదేవిధంగా విట్నెసెస్ ఇచ్చారు, ఈ మేనేజర్ ఇచ్చాడు, కళ్యాణ మండపం మేనేజర్ ఇచ్చాడు. అందరికీ అందులో మా ఎస్పీ గారు అప్పుడున్న ఎస్పీ సెంధిల్ కుమార్ అయితే చెప్పాను కదా, ఎవ్రీ డైలీ ప్రోగ్రెస్ కావాలి ఆయనకు. పట్టుకునేంత వరకు అవర్లీ ప్రోగ్రెస్, పట్టుకున్న తర్వాత మళ్ళీ డైలీ ప్రోగ్రెస్ ఏమైంది, దీని తర్వాత నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తారు. అప్పుడు మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా చాలా తొందరగా ప్రియారిటీ కేసు కింద తొందరగా తెప్పించడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ వేయడం, తర్వాత ఇమ్మీడియట్గా టేకన్ ఆన్ ఫైల్ తీసుకోవడం. నేను పోయి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ దిస్ వన్ ఆఫ్ ద రేర్ కేస్ సార్ ఇది, అందులో 5 సంవత్సరాల అమ్మాయి సార్, పేరెంట్స్ కూడా చాలా డెస్పరేట్గా ఉన్నారు కాబట్టి మీరు ట్రయల్ కండక్ట్ చేయండి సార్, తర్వాత మీ ఇష్టం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే చేస్తామన్నారు, రిప్రజెంట్ చేయడం జరిగింది, ఎస్పీ గారు రిప్రజెంట్ చేయడం. సో 100 రోజుల లోపలనే వాడికి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది హ్యాంగింగ్. సార్ ఆ కేసులో వాడిని పట్టుకొచ్చారు అంటే దాంట్లో మీరేమన్నాడే డిఎస్పీగా చూడలేదు, దాంట్లో ఐవన్ నేనే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేనే దాంట్లో. రైట్. అంటే నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా, మీరు తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వాడికి శిక్ష ఇచ్చారు, కానీ జనరల్ పబ్లిక్ అవన్నీ కాదు కావాల్సింది, వాడిని మీద ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా? ఎందుకంటే ఒక పసిపాపని ఎంత దారుణంగా చేసిన వాడిని మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు? చెప్పకూడదు ఏదో అవసరం లేదు, వాస్తవంగా చెప్పకూడదు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈజ్ ఎథిక్స్కి సంబంధించిన క్వశ్చన్ మీరు అడుగుతున్నటువంటిది. ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా అంటే కెమెరా ముందు ఏం చెప్తామండి? న్యాచురల్లీ మేము చట్ట పరిధిలో మేము వ్యవహరించాం. ఓకే సరే, ఆ కేసులు తీసుకొచ్చారు, పేరెంట్స్కి జస్టిస్ చేశారు మీరు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ డాగ్ స్క్వాడ్తో ఒక కేసు వచ్చింది. ఎస్ అండి, ఇట్స్ ఆల్సో సచ్ ఏ బ్యూటిఫుల్ కేస్. తంబల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఉమన్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. ఆ ఉమను షీఈ్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ 2 ఫెలోస్, ఇద్దరితో. షీ యూస్ టు గివ్ మనీ, అంటే నేను పేర్లు చెప్పను, అవసరం లేదండి. ఆవిడ జనాలకు అప్పిస్తుంది, అప్పిచ్చి వసూలు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరికి కూడా అప్పిచ్చింది. అది ఆ అప్పిచ్చే సందర్భంలో అది అలాగే ఇలిసిట్ రిలేషన్కు దారి తీసింది. ఇది ఏమైంది, ఇంట్లో తెలిసి ఒప్పుకుంటారు ఏంటండి, ఇది వీళ్ళ ఇంట్లో తెలిసింది, రోజు గొడవే. పోకపోతే నువ్వు నా డబ్బులు నాకు ఇచ్చేయి, పోతే ఇంట్లో గొడవ. ఏం చేద్దాం, సరే తప్పదని చెప్పి, అరే ఇది మనం భరించలేమురా బాబు, ఇది వేసేస్తే తప్ప మనకేమీ వేరే మార్గం లేదని చెప్పి ఒక డిసిషన్కి వచ్చారు. చెప్పారు, ఫోన్ చేశారు, మనం బోయకొండకి వెళ్దాం రండి అన్నారు, నగలేసుకొని రమ్మన్నారు, నగలేసుకున్నారు, వచ్చారు. సబ్సిక్వెంట్గా మదనపల్లిలో రిసీవ్ చేసుకున్నారు. మదనపల్లిలో వేరే ఒక ఆటోలో టువార్డ్స్ బోయకొండ వెళ్ళారు. ఒక దగ్గర వాళ్ళు ఆగారు, తర్వాత ఆటో వాడిని పంపించారు. అక్కడ ఈ ఇద్దరు ప్లస్ ఈ లేడీ ముగ్గురు కలిసి మందు కొట్టారు. సబ్సిక్వెంట్గా దే హ్యావ్ కిల్డ్ హర్ అటవీ ప్రాంతంలో. సో ఏమైపోయింది, అటవీ ఇక్కడ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చింది, ఈమె కనపడలేదండి అని చెప్పి. సరే ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టాం. సబ్సిక్వెంట్గా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరితో లాస్ట్ మాట్లాడింది, ఎక్కడికి పోయింది, ఏం సంగతి అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో దాని మేరకు ఎవరైనటువంటి చూడడం జరిగింది. సో అటవీ ప్రాంతంలో చంపేశారు, వెళ్ళిపోయారు. ఆవిడ దగ్గర ఉండేటువంటి నగలని తీసుకున్నారు. సో నగలు ఎక్కడెక్కడో కుదోబెట్టుకున్నారు, అయిపోయింది. శవమేమో అటవీ ప్రాంతంలో ఉంది. సరే కొంత ఇన్వెస్టిగేషన్లో ఒక లీడ్ వచ్చింది, లేదు పలానా చోట అక్కడ పోయింది అని. సరే తీసుకున్నాం, అక్కడికి వెళ్ళాం, శవం లేదు. శవం లేకపోతే కేసు ఏముంది, నేను చంపినానంటే కూడా శవం ఉండాలి కదా అక్కడ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఏమి లేవు అక్కడ, ఎందుకంటే ఎముకలు కానీ గిముకలు ఏమీ లేవు, శవం కానీ స్కెల్టన్ కానీ ఏమీ లేదు అక్కడ, కంప్లీట్ జీరో. ఒక గుండు ఉంది, ఏం చేసుకుంటాం. సరే అప్పుడు డాగ్ స్క్వాడ్ పిలిపించాం. డాగ్ స్క్వాడ్ పిలిపించి స్మెల్ చేయించిన తర్వాత ఆ డాగ్ రియలీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంటే నియర్ బై సరౌండింగ్ ప్లేస్లన్నీ తిరిగింది.
తిరిగిన తర్వాత అది ఏం చేసింది, మనిషికి సంబంధించిన ఎముకల్ని వేరింది. అచ్చా. హ్యూమన్ బీయింగ్స్, అటవీ ప్రాంతం, గొర్రెది ఉండొచ్చు, బర్రెది ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ అది మనిషికి సంబంధించినటువంటి బోన్స్ అన్నీ కూడా చూపించింది. కలెక్ట్ చేసుకున్నాం, డాక్టర్ని పిలిపించాం. డాక్టర్ని స్పాట్ బాడీ లేదు, పోస్ట్ మార్టం అంటే ఇట్స్ ఎ ప్రొసీజర్ కాబట్టి పిలిపించాం, చూసాం. డాక్టర్ గారు సార్ ఇవి అంటే ఎస్ ఇవి హ్యూమన్ బీయింగ్స్ అండి అన్నారు. ఫైన్, మళ్ళీ దాన్ని తీసుకున్న తర్వాత డిఎన్ఏకి పంపించాం. ఎవరితో అయితే కంపేర్ చేయాలో ఆ డిఎన్ఏ ప్రొఫైల్ నుంచి కంపేర్ చేసాం. ఎస్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద కంప్లైనెంట్, షీ ఈజ్ ద పర్సన్ హూ మిస్డ్ ఆన్ పర్టికులర్ డే. టాలీ అయింది. ఆ కేసులో వాళ్ళు ముద్దాయిలు ఎక్కడెక్కడైతే పెట్టారో, ప్లెట్ చేశారో అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా కేసు ఇంకా కాలేదు, బట్ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. కాబట్టి డాగ్ స్క్వాడ్ అనేది ఇట్ విల్ గివ్ ఎ గుడ్ సైన్స్ కూడా, వాస్తవంగా కూడా. చాలామంది ఏమి ఇస్తుందిలే అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సార్ ఆ కేసులో వాళ్ళు ఎందుకు బాడీని ఇలాగా చేసుకొచ్చారు? వాళ్ళు ఏం చేయలేదండి, వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు అంతే. డికంపోజ్ డీకంపోజ్ అయిపోయింది. నక్కలు కుక్కలు పీక తిన్నాయి, దానికి ఎవిడెన్స్ ఉంది. వాడెవడో గొర్రెలు కాసేవాడు ఉన్నాడు, వాడు గబ్బు స్మెల్ వచ్చింది, ఏంద్రా వచ్చిందని పోయి చూడ్డానికి పోయాడు, కుక్కలు పీక తింటున్నాయి. వాడు చెప్పాడు సార్ కుక్కలు మా ముందే పీక తిన్నాయి సార్ అంటున్నాడు. ఏ కుక్కర్ అంటే ఎవడు చెప్తాడు? కుక్కలు అంతే, అడిగి కుక్కలు పీక తిన్నాయి, అయిపోయింది. రెమిని అవన్నీ బోన్స్ అన్ని కూడా స్కాటర్ అయిపోయినాయి. అంటే ఈ అమ్మాయి వేధిస్తుందని వాళ్ళిద్దరు కలిపి చంపారు. ఎస్, డబ్బులు అడుగుతుందని. అంటే ప్రాబ్లం ఏం లేదు, పోయినంత వరకు డబ్బులు అడగదు, పోకపోతే డబ్బులు అడుగుద్ది. వీడు అటు పోతే ఇంట్లో గొడవ, పోకపోతే డబ్బులు గొడవ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సార్ ఇంకా మనం ఫైనల్గా వద్దాం. క్రైమ్ రేట్ మారుతూ వస్తుందంట. ఎస్, ఆ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. బాడీ అఫెన్స్ అనేది ఇవన్నీ కూడా అవుట్ రైట్ అయిపోతున్నాయి. వాడు ఎక్కడో కూర్చుంటాడు, నెట్ ఆడుతాడు, వీళ్ళు మోసం చేస్తుంటారు. ఇటువంటి సైబర్ క్రైమ్ పాడకుండా ఉండాలంటే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, నెక్స్ట్ జనరేషన్కి డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఇచ్చే మీ అడ్వైజ్? ఒకటి, సైబర్ క్రైమ్ అంటున్నాం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతుంటాయండి. మోసం చేసి ఇప్పుడు ట్రెడిషనల్ గ్యాంగ్స్ ఇప్పుడు చూడండి, డెకాయిటీలు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఎక్కడా డెకాయిటీలు లేవు, ఎక్కడా రాబరీస్ లేవు. ఉంటే గింటే హౌస్ బ్రేకింగ్స్ ఉన్నాయి తప్పించి ఇంకా ఇంతకంటే ఏం లేవు. అది కూడా కష్టం కదా సార్, వాడు హాయి చేసుకుంటున్నాడు కదా, అంతే. సో ఎప్పుడైతే టెక్నికల్గా టెక్నాలజీ వృద్ధి చెందిందో డెఫినెట్గా ఈజీ మనీకి కూడా జనాలు అలవాటు పడ్డారు. సో దాని మేరకు మోసాలు జరుగుతున్నాయి. ఇంకొకటి చూడండి, మీరు ఒకసారి మోసపోయిన వాళ్ళు ఎవరండి? చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు, చదువు లేని వాళ్ళు ఎవరు మోసపోతున్నారు. మీరు చూడండి, ఏ పల్లెడు ఏమైనా మోసపోతుందా? టీచరో, ఇంజనీరో, పోలీసో, ఇంకొకరు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. చదువుకున్న వాడు మాత్రమే మోసపోతున్నాడు. మరి ఎందుకు? గ్రీడీ, నథింగ్ మోర్ దాన్ దట్, ఇట్స్ ఓన్లీ గ్రీడీ. అరే నీకు తెలుసు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి వస్తున్నాం. మా మహిళా పోలీస్ ఉంది, మా లోకల్ పోలీస్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, ప్రతిరోజు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఏమని? అయ్యా తెలియని లింకులు వస్తుందండి. అందులో బ్యాంక్ వాళ్ళు కూడా మెసేజ్లు పంపుతున్నారు, పర్హాప్స్ మీకు కూడా వచ్చి ఉంటుంది. అయ్యా ది బ్యాంక్ నెవర్ ఆస్క్ ఎనీ ఓటీపీ, ద బ్యాంక్ నెవర్ ఆస్క్ ఎనీ అదర్ డీటెయిల్స్ అని క్లియర్ కట్గా వస్తుంది. స్టిల్ అయినప్పటికీ మోసపోతున్నారు. ఎవరు మోసపోతున్నారండి? మనమే మోసపోతున్నాం, చదువుకున్న వాళ్ళమే మోసపోతున్నాం. మరి ఎందుకు? అంటే అత్యాస అవ్వచ్చు, అమాయకత్వం కూడా అవ్వచ్చు కదా. చదువుకున్నవాడు అమాయకత్వం అంటే కరెక్ట్ కాదండి. అమాయకత్వం ఎవరికి? ఎవడో చదువులేనివాడు అమాయకత్వం అంటే పర్లేదు. అదే పల్లెలో ఉన్నాడు కంటే బీటెక్ చదువుతున్నాడు మోసపోతున్నాడు, బ్యాంక్ ఎంప్లాయీ మోసపోతున్నాడు, టీచర్ మోసపోతున్నాడు, ఇంకొకరు మోసపోతున్నాడు. అమాయకత్వం ఏంటండి? వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం మనం? తెలియని లింకులు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని లింక్స్ జోలికి పోవద్దండి, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఏ బ్యాంకు మిమ్మల్ని ఓటీపీ అడగదు. ఇప్పుడు వాడు ఏమంటాడు? అయ్యా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అంటారు. ఓకే, కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే మీరున్న ప్రాంతం ఎక్కడండి? మీరు మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్నారా? ఆదివారం పూట చికెన్ అంటే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారా? పొద్దున్నే పాలకెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంక్కి ఎందుకు వెళ్ళారండి? వై కాంట్ యు గో టు బ్యాంక్? మరి ఇవన్నీ మీకు జరుగుతున్నప్పుడు, నీ ఆఫీస్కు నువ్వు పోతున్నప్పుడు, ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు, నిత్యావసరాలకు వెళ్తున్నప్పుడు దీనికి మాత్రం ఎందుకు వెళ్ళారండి? ఇంట్లో కూర్చొని టక్ టక్ అంటారు కదా, టైం వేస్ట్ అంటాడు కదా. పాలు తెచ్చుకోవడం టైం వేస్తా? లేదా కూరగాయలు తెచ్చుకో, బ్యాంక్ డబ్బు కూడా అవసరమే కదండి. బ్యాంక్కి వెళ్తే ఆన్లైన్ అయిపోతాయి కదా అంటే. అదే నేను చెప్తున్నా, ఆన్లైన్లో మీరు చేసుకోవద్దని చెప్పట్లే. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ యువర్ ఆన్లైన్ థింగ్. ఏదో వస్తే దాన్ని ప్రెస్ చేసి వాడిచ్చే దాని ఇన్పుట్ మీద మీ యొక్క ఇది చెప్పి దాన్ని కేవైసీని మీరు లోకల్గా వాడు అడిగిన దానికల్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తున్నాను నేను.
మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొద్దని మేము చెప్పడమే లేదు, చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను గూగుల్ పే వేయాలి, మా డాటర్ ఉంది, మా డాటర్ తిరుపతిలో ఉంటుంది, నేను గూగుల్ పే వేయాలి, తప్పదు. ఐ హ్యావ్ టు యూజ్ సమ్ దిస్ థింగ్. అయితే నేను అనేది ఏంటంటే అనవసరమైనటువంటి లింకుల జోలికి పోవద్దండి. ఎదుటివాడు అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పొద్దండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకోటి ఏంటంటే గూగుల్ పేజ్కి వెళ్తారు, వాడు కరెంటు బిల్ కట్టాలంటాడు, వీడు కట్టినప్పుడు పోదు, వీడేం చేస్తాడు, నేరుగా గూగుల్లోకి వెళ్ళి టోల్ ఫ్రీ నెంబర్ ఏదో చూసుకుంటాడు. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, టోల్ ఫ్రీ నెంబర్స్లో కూడా ఈ కొన్ని తప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లు ఫీడ్ చేస్తున్నారు. వీడేం చేస్తాడు, టక్కున ఫస్ట్ దాని పైన చూసుకుని టక్కున వచ్చేస్తాడు, దానికి ఫోన్ కొడతాడు. ఇంకొకటి ఏంటంటే మీరు ఫోన్ కొడితే ఎత్తడం వేరు, మీరు ఫోన్ కొట్టిన తర్వాత మళ్ళీ వాడు కాల్ చేయడం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. మీరు కొట్టినప్పుడు వాడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కన్వర్జేషన్ జరిగిందంటే అది వేరే విషయం. కానీ మీరు ఫోన్ చేసిన తర్వాత వాడు ఫోన్ ఎత్తాడు, అగైన్ దట్ ఫెలో విల్ కమ్ టు యూ ఫ్రమ్ సమ్ అదర్ ఫోన్. మీరు ఫోన్ చేశారు కదండి టోల్ ఫ్రీ నెంబర్కు అని అంటాడు. అంటే దాని అర్థమైంది, టోల్ ఫ్రీ నెంబర్ అంటే యూ హ్యావ్ టు లివ్ ద ఫోన్. ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, మా ఆఫీస్కి ఫోన్ చేస్తే నేను మా వాళ్ళు ఎవరో ఎత్తారు. అలాగే నువ్వు ఫోన్ చేసిన వాడు ఎత్తితే జినేన్ అనుకోవచ్చు, నువ్వు ఫోన్ చేసిన వాడు ఎత్తాడు, వాడు ఇంకో నెంబర్ నుంచి నీకు వస్తాడు. మరి ఎలాగవుద్ది అంటే దాని అర్థం ఏంటి, అవసరం ఎవరిది ఎక్కడ, నాది. నా అవసరానికి నేను ఎన్నిసార్లైనా నేను కొట్టాలా, వాడెందుకు వచ్చి కొడతాడండి, వాడు అవసరం కదా అది. అదే మరి నేను చెప్తున్నా, ఇది ఎందుకు ఆలోచించరు అంటున్నాను నేను. వాడు అవసరం కదా, రెడీగా ఉంటాడు. నేను అదే అంటున్నాను, ఎందుకు ఆలోచించరు, వాడు అవసరమే కదా, ఎందుకు ఆలోచించరు. కాబట్టి ఎప్పుడు కూడా మోసపోతున్నటువంటి వాళ్ళు విద్యావంతులే, కామన్ పీపుల్ కాదు. కాబట్టి దయచేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ జాగ్రత్తగా చేయండి. మీ ఓటీపీ ఎవరికి చెప్పదు. ఎవరన్నా అడిగినారనుకోండి, సింపుల్ లాజిక్ అండి, మీ ఫోన్ కాంటాక్ట్స్లో దాదాపు 1000 కాంటాక్ట్స్ ఉంటాయి, 500 కాంటాక్ట్స్ ఉంటాయి. అలాగే మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ పెట్టుకోండి, యూ కెన్ కీప్ యువర్ బ్యాంక్ మేనేజర్ నంబర్, లేకపోతే మీ క్యాషియర్ నెంబర్ పెట్టుకోండి. మీ బ్యాంక్ అతను ఒక నంబరు ఫోన్ చేయండి, మీకు ఇలా ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ కొట్టండి మీ క్యాషియర్కు, సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా అడుగుతున్నారు, షుడ్ ఐ ఆన్సర్ ఫర్ ఇట్ అని చెప్పి వాళ్ళే క్లారిఫై ఇస్తారు కదా. మీరు చెప్పే సందేశాన్ని బట్టి వాళ్ళే చెప్తారు, అయ్యో వద్దండి అని చెప్తారు, సింపుల్. ఇంకొకటి వస్తుంది, రిజెక్షన్లో పెట్టండి. మీకు ఏ నెంబర్ నుంచి అయితే మీకు కాల్ వస్తుందో రిజెక్షన్లో పెట్టండి. ఏ నెంబర్ అయిపోద్ది కదా, ఫోన్ మీ చేతిలో ఉంది, రిజెక్షన్ మీ చేతిలో ఉంది. మరి అలాంటప్పుడు పెట్టుకోకుండా వాడు ఫోన్ చేసిన ప్రతిసారి మీరు మాట్లాడి. ఇంకో తమాషా ఏంటంటే అండి, ₹1,00,000 లోన్ ఇస్తామంటారు, ₹1,20,000 కట్టించుకుంటారు. ఇదేలా నాకు అర్థం కాదు. వాడేమో ₹1,00,000 లోన్ ఇస్తామండి మీకు, మీరు సెలెక్ట్ అయిందంటారు, సరే ఫస్ట్ 5,000 కట్టు, ఆ తర్వాత ఇంకో ఫోన్ చేసి ఇంకో 10,000 కట్టు, ఆ తర్వాత మొత్తం లెక్కేసుకుంటే వాడికి ఏంద్రా ₹1,00,000 రాలేదని వీడు అనుకుంటా ఉంటే మొత్తం లెక్కేసి ₹1,20,000 కట్టించాడు. ఆ లోన్ ఇచ్చేవాడికి మీకెందుకు చేస్తాడండి, లోన్ తీసుకునేవాడు నీకు అవసరం, నువ్వు చేయాలి. మరి వాడు చేస్తున్నట్టు అర్థం ఏంటి, మోసపోతున్నా అర్థం, గుర్తించాలి అప్పుడే. అది నేను చూడా. కాబట్టి దయచేసి ఆన్లైన్ యాప్స్ కానీ ఆన్లైన్ మోసాల గురించి కానీ సింపుల్ అండి, ఎంత దూరంగా అవాయిడ్ చేస్తే అనవసరమైన దానికి మీరు పోవద్దండి. కేవైసీ అప్డేట్ అంటాడు, మీరు ఇంకేదో అంటే మీదేదో ఇది బ్లాక్, మీ అకౌంట్ బ్లాక్ అయింది అంటాడు. సింపుల్ అండి, ఒకటే ఒక రీజను, మీ బ్యాంక్ మేనేజర్ నెంబర్ మీరు పెట్టుకోండి, మీ క్యాషియర్ నెంబర్ మీరు ఫోన్లో పెట్టుకోండి. మీకు సార్ మాకు ఇలా వచ్చింది, మీరేమైనా బ్యాంక్ వాళ్ళు ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తాడుగా. సింపుల్ చిన్న టెక్నిక్స్తో మనము గనక పోతే ఈ ఆన్లైన్ మోసాలు అరికట్టవచ్చండి. వాడు చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ మోసపోకుండా మనం చేయగలిగినటువంటి ఇవన్నీ మనము ప్రయత్నాలు చేయొచ్చు. ఓకే, డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి, డిపార్ట్మెంట్కు వచ్చే వాళ్ళ గురించి అంటే ఒకటి, మనకు ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తారు తప్ప మిగతా దాని గురించి కాదు. అఫ్కోర్స్ మనకు కూడా ఉద్యోగం, మనం కూడా బతకాల. టోటల్గా మనం సేవ చేయడానికే వచ్చినామంటే ఎవరు నమ్మరు ఈ కాలంలో. ఐ హ్యావ్ టు లివ్. కానీ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా అనేటువంటిది ప్రతివాడు చెక్ చేసుకోవాలి. నేను చేస్తున్న ఉద్యోగం ఏంది, నా గైడ్ లైన్స్ ఏంటి, నేను ప్రజలకు ఆ విధంగా నేను సేవ అందిస్తున్నాను ఉంటాయి. మరీ 100% లేకపోయినా ఒక 10-20% డీవియేషన్ ఉండొచ్చేమో, కానీ 80% నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉండాలి. ఎందుకంటే నీ గుర్తింపే ఈ యూనిఫామ్ అండి. ఇది లేకపోతే మీరు లేరు, ఇది లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, ఇది లేకపోతే నీ బంధువర్గంలో నీకు ఐడెంటిటీ లేదు. నేను చెప్తున్నాను వాస్తవం కూడా. ఇది లేకపోతే సొసైటీలో నీకు ఐడెంటిటీ లేదు, ఇది లేకపోతే నేను ఎవరు టేబుల్ నీకు బెంచ్ నీకు పైకి కూడా పిలవరు. నేను ఎందుకు పిలుస్తారండి, ఒక ఫంక్షన్ సార్ మీరు చీఫ్ గెస్ట్కి రండి అంటారు, ఎందుకు పిలుస్తారండి, ఈ ఐడెంటిటీ వల్లనే పిలుస్తారు. కాబట్టి ఇదనేది దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ, యూనిఫామ్ ఈజ్ అన్ ఐడెంటిటీ, యూ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఈ ఐడెంటిటీ మీదనే నీ కుటుంబం బతుకుతుంది, ఈ ఐడెంటిటీ మీద నీ బంధువర్గం ఉంటుంది, ఈ ఐడెంటిటీ మీద నీకు పిల్లనిస్తున్నారు, ఈ ఐడెంటిటీ మీద నువ్వు ఆశలు సంపా, ఈ ఐడెంటిటీ మీద నీకు ప్రతి గుర్తింపు ఉంది. కాబట్టి దీన్ని కించపరిచే విధంగా మాత్రం దయచేసి ఎవరు కూడా ప్రయత్నించొద్దండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇదైతే, టు బి ఫ్రాంక్.
పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు చారి గారు. అంతేకాదు మీకు మీ కుటుంబాలకి తరతరాలకి గుర్తింపిస్తుంది మీ ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్. కాబట్టి కాకి యూనిఫామ్ని మీరు కన్న తల్లిదండ్రుల కన్నా గౌరవిస్తే చాలా మంచిది. లేదంటే దీనికి గుర్తింపు లేదు. కాబట్టి దయచేసి అటువంటి భావనతో ఉన్న వారు మాత్రం డిపార్ట్మెంట్ రావద్దంటూ ఆయన సూచిస్తున్నారు. ఇది ఈ వారం రవి మనోహర్ గారి చేతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe I dreams. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I dream.